సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కళ. అలాంటి కళని నిజం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టం పడతాము, ఆ కష్టంలో గెలుస్తామని చెప్పి నమ్మకం ఉండి, మొదట్లో ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకుంటూ, ఒక స్థాయికొచ్చినాక తన పేరుని ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు. ఆయనే మహేష్ బాబు. మహేష్ బాబు అంటే కృష్ణ గారి అబ్బాయి అనుకున్నారు. యెస్. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గురించే మాట్లాడుతున్నాను. ఆ మహేష్ బాబు కాకపోతే స్టార్ హీరో కాదు, పింక్ కలర్‌లో ఉండే అందమైన మహేష్ బాబు కాదు. ఇతని కలర్‌కి సంబంధం లేకపోయినా అద్భుతమైన వ్యక్తి మహేష్ విట్ట. మహేష్ విట్ట, మహేష్ బాబు కాస్త మహేష్ విట్ట ఎందుకయ్యాడనే దాని మాటలో తెలుసుకుందాం. ఒకసారిగా ఆయన హీరోగా కూడా మారుతున్నాడు. వీటన్నిటి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ మహేష్ గారు. హాయ్ అన్న. హాయ్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. దేనికంటే నేను మిమ్మల్ని మొదట ఒక 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళు అయిందో ఇంకా 10 ఏళ్ళు కాలేదన్న, ఇంకా 2016 స్టార్ట్ చేసింది. అదే ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ జనార్దన్ మహర్షి గారు అని ఒక రైటర్ ఉండేవారు. అవును. ఆయనతో పాటు నేను తెలుగు వన్కి వచ్చి అప్పుడు వాళ్ళు షోలు చేస్తూ ఉండేవాళ్ళు ఒక ఫన్ మీద. అవును. అప్పుడు చూసాం మిమ్మల్ని చాలా సన్నగా, అమాయకంగా, అప్పుడే ఊరి నుంచి వచ్చినట్టుగా. అప్పుడు తెలిసింది మీరు చాలా బాగా చదువుకొని ఈ ప్యాషన్తో వర్క్ చేస్తున్నారు పిల్లలు అనేది. తెలుగు వన్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన చెప్పారు మీ గురించి. అప్పుడు గుర్తుపెట్టుకున్నాను నేను, మళ్ళీ వాళ్ళు కలుస్తున్నాను. ఎనీవేస్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ. దేనికంటే ఇవాళ రోజున పిల్లలు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉన్నారో మీకు తెలుసు. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అసలు మీ నేపథ్యం ఏంటన్నా? నేపథ్యం పుట్టి పెరిగిందంతా కడప జిల్లా అన్న, ప్రొద్దుటూరు. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండేది. చిన్నప్పటి నుంచి పిచ్చి ఉండేది. ఆ పిచ్చితో ఇండస్ట్రీకి రావాలనుకున్నా. బట్ ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నాకు విఎఫ్ఎక్స్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే అప్పటి వరకు హాలీవుడ్లోనే ఉంది. మన టాలీవుడ్లో నెక్స్ట్ విఎఫ్ఎక్స్లో కూడా అంటే మీకు అరుంధతి కానీ, అంజీ కానీ ఇవన్నీ చూసినప్పుడు, దేవిపుత్రుడు చూసినప్పుడు అనుకున్నాను ఇలాంటి సినిమాలు నెక్స్ట్ ఇంకా వస్తాయి మన ఫ్యూచర్లో. సో విఎఫ్ఎక్స్ నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్దాము అని ఇంట్లో చెప్పాను. ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఏమవుతావు, ఇప్పుడు స్కూల్లో అందరినీ ఏమవుతావు అంటే అందరూ లాయర్, డాక్టర్, పోలీస్ అది ఇది చెప్తే నేను సినిమా ఇండస్ట్రీ అని చెప్పేవాడిని. కొట్టేవాళ్ళు, చెప్పిన ప్రతిసారి కొట్టేవాళ్ళు. మొదట్లో చెప్పేవాళ్ళు, చిన్నప్పటి నుంచి చెప్పేవాడిని. సో కొట్టేవాళ్ళు. అట్లా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇది ఇంట్లో ఏదో తిక్కలోడు ఏదో చెప్తున్నాడు అనుకున్నారు. కానీ నిజంగానే నేను విఎఫ్ఎక్స్ నేర్చుకుంటాను, ఇండస్ట్రీకి వెళ్తాను, అక్కడి నుంచి డైరెక్టర్ అవుతాను, నేను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నా. భయపడినారు మా ఇంట్లో వాళ్ళు. భయపడి బెంగళూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పటికి ఐటీ జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, లేదురా నువ్వు చదువు లేకుండా ఇండస్ట్రీకి వెళ్తే నిన్ను బాగా వాడుకుంటారు, మోసం చేసేస్తారు. చదువుకుంటే చదువు అనేది నీకు జాబ్కే కాదు, చదువుకుంటే నీకు లోకజ్ఞానం పెరుగుతుంది. సో నీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఇండస్ట్రీలో కొంచెం అటు ఇటు ఇబ్బందులు పడ్డా కానీ మళ్ళీ వచ్చి జాబ్ చేసుకోవచ్చు అన్నారు. సరే చదువులో ఎంతవరకు ఉంది, హైయెస్ట్ అంటే పిహెచ్డి. సరే పిహెచ్డి వరకు ట్రై చేద్దాం అనుకున్నా. బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ చేసి తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసి తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో ఎంసీఏ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో చదువుకొని చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. అల్లరి ఎంత బాగా చేసేవాడినో, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, స్కూల్లో అంతా స్కూల్ పీపుల్ లీడరు. అండ్ ఎంసీఏలో ఏంటంటే మాకు లెక్చరర్ల కొరత ఉన్నప్పుడు నేను ఇంకొక అబ్బాయి దేవేంద్ర రెడ్డి అని ఉంటాడు, మేమిద్దరము మా క్లాస్ స్టూడెంట్స్కి మేమే కొన్ని సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళం లెక్చరర్స్ లాగా. సో అంటే అల్లరిలో టాప్లోనే ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్లో టాప్లోనే ఉండాలి. ఈ రెండు ఉండి చదువు రాకుంటే తిడతారని చెప్పి చదువులో కూడా టాప్లో ఉండాలి. వెరీ గుడ్. సో వాళ్ళు చెప్పిన ఆ మాటతో బాగా చదువుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. ఫస్ట్ అడుగు పెడతానికి వచ్చినప్పుడు ఇదేమి పూల మార్గమేం కాదు ఎవరికి. ఎక్కడో నూటికో కోటికో ఒకళ్ళకి అలాంటి అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. ఒక్క ఫ్రైడే రోజుతో స్టార్ అయిపోతారు. మీకు ఈ ఇండస్ట్రీ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, ఎలా ఇచ్చింది? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎంసీఏ అయిపోయిన తర్వాత నేను పలానా అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను నేను. ఫైనల్ సెమ్లో ఉన్నప్పుడు నేనే డైరెక్టర్గా, నేనే రైటర్గా, ప్రొడ్యూసర్గా. అంటే అప్పుడు ఎంత నా 1500లో అయిపోయింది షార్ట్ ఫిల్మ్. జస్ట్ ఒక 3 సీన్లు అంతే. అంటే ఏంటంటే అందులో ఏం చెప్పాలనుకున్నా అంటే, ఏరా ఎంసీ అయిపోయింది మరి జాబ్ చేస్తావా అంటే, నేను అందరికనే మా చుట్టాలందరికీ, అదేంటి నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నా కదా, మీరే కదా చదువుకొని ఇండస్ట్రీకి వెళ్ళమన్నారు, అందుకే చదువుకున్నా అంటే మళ్ళీ డౌట్ వాళ్ళకి. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిందన్న, సమాజంలో పిల్లలు ఏమవుతున్నారంటే ఇప్పట్లో యాక్చువల్గా ఒకడు బతకాలంటే 25 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఏదో ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలి. కరెక్ట్.
30 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఏదో ఒక ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ అవ్వాలి, తర్వాత వాడు హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పిల్లోడికి ఒక 23 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చేసరికి వాడు సమాజం గురించి తెలుసుకొని వాడు ఏం కావాలని వాడు డిసైడ్ అయ్యేసరికి వాడికి బీటెక్ లేదా డాక్టర్ కోర్సులోనే ఏదో ఒక దాంట్లో అంటే వాడికి ఒక ఎడ్యుకేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి నువ్వు చదువుకుంది ఇది కదా, నువ్వు ఇది చేయాలి కదా, అదెందుకు వెళ్తున్నావు అనేసరికి ఏమైందంటే చాలామంది పిల్లలు ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. కరెక్ట్, భలే చెప్పావు. ఇది ఇప్పుడు ఒకటి స్పోర్ట్స్లో ఇష్టం అన్న, అది వాళ్ళ పేరెంట్స్ గుర్తుపెట్టుకొని చిన్నప్పటి నుంచి వాడికి స్పోర్ట్స్ నేర్పించుకుంటూ వస్తుంటే వాడు ఒక ఏజ్ వచ్చేసరికి స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్ అవుతాడు ఏదో ఒక దాంట్లో. కరెక్ట్. ఇక్కడ పిల్లల మాటలు వినకుండా ఎదురింటోళ్ళు ఎంసెట్ కోచింగ్కి నెల్లూరు వెళ్తారంట, వీళ్ళు పలానా శ్రీ చైతన్య కాలేజీలో చదువుతారంట, ఇవన్నీ చెన్నైలో చదివితే బాగా జాబ్స్ వస్తాయంట, చెన్నైలో పలానా కాలేజీలో మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయంట, అందరిది వింటారు. కానీ ఇంట్లో పిల్లోని కూర్చోబెట్టి నువ్వు ఏమవుతారా అని చెప్పి వాడిని అడగట్లేదు, వాడికి నేర్పించట్లేదు కూడా. ఇప్పుడు ఎన్ని స్కూల్స్లో అసలు ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నవి లేదా స్పోర్ట్స్ అన్నవి ఎంకరేజ్ చేస్తారని ఎవరు చేయట్లే. ఎంతసేపు హోంవర్క్ చేయి, ఆ కోచింగ్ తీసుకో, ఈ కోచింగ్ తీసుకో. సో దీని మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. నేను పలానా అంటే పుట్టినప్పుడు నువ్వు ఎవర్రా అంటే కనుక నాది పలానా ఊరండి, నేను పలానా కంపెనీలో జాబ్ చేస్తాను, పలానా వాళ్ళ అబ్బాయినండి అని చెప్తారు. చనిపోయేసరికి ఇది కాకుండా మీరు పలానా కదా అని ఎవడన్నా గుర్తుపడితే చాలు, దేవుడు మనకి ఇచ్చిన లైఫ్కి మనం చేసుకుంటే చాలు. సో దీని మీద ఒకటి తీసా. సూపర్. తీసిన తర్వాత అప్పటికి వినలేదు ఇంట్లో వాళ్ళు, చూసారు షార్ట్ ఫిల్మ్ చాలా బాగుందిరా, బాగా తీసావు అన్నారు, ఇంకా జాబ్ చేయన్నారు. సో మళ్ళీ జాబ్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళా. అక్కడ జాబ్ ట్రయల్స్ చేయకుండా నేను అక్కడ కూడా సినిమాలు చూసేవాడిని. ఓకే. సో అక్కడ బెంగళూరులో ఏంటంటే మా రూమ్లో కన్నడ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో వచ్చేసి డిబేట్లు అనమాట. కన్నడ సినిమా గొప్పదా, తెలుగు సినిమా గొప్పదా అని చెప్పి డిబేట్లు వేస్తా అంటే అప్పుడు వాళ్ళు అరే ఒక 2 సినిమాలు చెప్పండి రా, మీరు తోపులు, తెలుగులో ఎవరు తీయలేదు ఇంతవరకు, మా వాళ్ళు తీశారు, ఇంత బాగుంటాయి అని చెప్పండి అంటే వాళ్ళు గూగ్లీ అనే సినిమా ఒకటి, ఉగ్రం అనే సినిమా ఒకటి చెప్పారు. ఉగ్రం. గూగ్లీ చూస్తే యశ్ హీరో, ఉగ్రం సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో అట్లా నాకు 2 సినిమాలు బాగా నచ్చినాయి. ఇంకా నేను టైంపాస్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటంటే టాప్ హర్రర్ మూవీస్ ఓ 10 ఏంటి పెట్టుకోవడం. ఓకే, హర్రర్ మూవీ అంటే ఇలా రాసుకోవాలి స్క్రీన్ ప్లే. తర్వాత టాప్ గ్యాంగ్స్టర్ మూవీస్ ఏంటి, సో ఇవి ఎలా ఉంటాయి, సో వాటి స్క్రీన్ ప్లే స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా ఉండేవాడు. అప్పుడు మా రూమ్లో ఒక అబ్బాయి చూసి మా ఇంటికి ఫోన్ చేసి, ఆంటీ వీడు ఏం చేయట్లేదు, జస్ట్ హ్యాపీగా తిని సినిమాలు చూసుకుంటాను ఇక్కడ, మీరు డబ్బులు వేస్ట్ వీడికి అంటే, అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి, నేను సెట్ అవ్వకపోతే నేనే వచ్చేస్తా అని చెప్పి అప్పుడు 1 ఇయర్ టైం ఇచ్చారు. ఆ 1 ఇయర్ ఏం చేయాలో తెలియదు. అంటే ఇప్పుడు ఎప్పుడు లేని దేవుడు సడన్గా వరం ఇచ్చాడు కోరుకోని, ఏం కోరుకుంటావు, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, సడన్గా ఏం కోరకాలి అనేసి నేను సరే అని చెప్పేసి అప్పుడు ఒక ఆయన ఐడియా ఇచ్చాను నాకు, ఇంటర్న్షిప్ చేయి నువ్వు యాడ్ ఫిలిమ్స్కి వాటికి, సో నీకేందంటే ఇండస్ట్రీలోనే ఉంటావు నువ్వు, ఈ యాడ్ ఫిలిమ్స్ అవి ఇవి చేసుకుంటూ నువ్వు ఫస్ట్ ప్రొఫెషనల్గా ఇక్కడ ఉంటే డబ్బులు వస్తుంటే దాని తర్వాత నువ్వు ఈ కోర్సులు అవన్నీ నేర్చుకొని నువ్వు డైరెక్షన్కి వెళ్ళొచ్చు అని. అప్పుడు ఇంటర్న్షిప్లో భాగంగా మళ్ళీ విఎఫ్ఎక్స్, ఎప్పుడైతే ఇంటర్లో విఎఫ్ఎక్స్ అన్నా అదే విఎఫ్ఎక్స్ కోసం హైదరాబాద్కి వచ్చి జాయిన్ అయ్యాను. ఓకే. ఇక్కడ వారంలో 3 రోజులు క్లాసెస్, 4 రోజులు ఏముండవు. ఈ 4 రోజులు ఖాళీగా ఎందుకు ఉండాలి అనుకున్నప్పుడు పూరి గారు చెప్పింది ఒకటి గుర్తొచ్చింది నాకు. ఏదంటే నువ్వు సక్సెస్ అయిన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వేస్ట్, ఎందుకంటే వాడి చుట్టూ ఆల్రెడీ జనాలు ఉంటారు. సక్సెస్కి దగ్గరగా ఉండే వాడితో ఫ్రెండ్షిప్ చేయి, అప్పుడు ఏమవుతుందంటే వాడు సక్సెస్ ముందే నువ్వు పక్కన ఉంటావు కాబట్టి సక్సెస్తో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాడు. అప్పుడు అది గుర్తొచ్చి నాకు యూట్యూబ్లో హర్ష అన్నవరపు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, చాలా బాగా చేసేవాడు. సో అతని ప్రతిసారి రైటర్స్ కావాలని పోస్టులు పెడుతుంటే నేను ఒకసారి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తెలుగు స్టూడియోకి వెళ్ళి నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూపించేసి ఇంకొక 2 జాబిల్ అనే షార్ట్ ఫిల్మ్, ఒకటి అమెరికన్ టూరిస్టర్ అనే ఒక షార్ట్ ఫిల్మ్, 2 కథలు చెప్తే చాలా బాగుంది ఇది. అంటే నేనేంటంటే స్టోరీ పిచ్చింగ్ కూడా నేర్చుకున్నప్పుడు ఎలా అని ఆ స్టోరీ పిచ్చింగ్లో నేను యాక్ట్ చేసి చూపించేవాడిని. నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా అంటే ఏమన్నా నాకు రాదు, నన్ను కూడా అడగలేదు కూడా, నాకు కూడా అసలు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎంతసేపు ఉన్నా ఇదే అన్న అని చెప్తే సరే అని చెప్పి అప్పుడు ఫన్ బకెట్ అనే కాన్సెప్ట్ తీసుకొని దీన్ని మనము వీడియోస్ చేయాలి, మనకు ఫస్ట్ ఒక పైలట్ షూట్ ఒక 15-20 ఎపిసోడ్స్ తీయాలి అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి వెళ్ళా. అప్రెంటిస్కి వెళ్తే అక్కడ ఏంటంటే బడ్జెట్ లేదు, పైలట్ షూట్ కాబట్టి యాక్టర్లను తీసుకోకుండా 3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళం. హర్ష కొమ్మన్ అని ఒక అబ్బాయి, త్రిశూల్ అని ఒక అబ్బాయి, మేము 3 యాక్చువల్లీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, వీళ్ళు 1-2 షార్ట్ ఫిల్మ్ తీసేసుకున్నారు వాళ్ళు. మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాం. సో యాక్టర్లను పిలిస్తే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని నిలబెట్టి యాక్టింగ్ చేయించాడు. వద్దంటే మళ్ళీ ఏమంటారు అని చెప్పి సరే అని చెప్పి అది అప్లోడ్ చేయడం అవన్నీ జియో రాకముందే మంచి ఫామ్లోకి రావడం, అప్పుడు ఇంకా లేదు వీళ్ళనే పెట్టేయండి అని చెప్పి మమ్మల్ని అట్లా యాక్టర్ కంటిన్యూ చేశారు. అది
అయితే ఇందాక మీరు చెప్పిన వాటిలో నాకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు ఖాళీగా కూర్చొని సినిమాలు చూస్తుంటే కూడా ఇంటికాడ నుంచి డబ్బులు వచ్చే అంత కోటీశ్వర్లా మీరు? లేదన్న. అంటే ఎలా అది? ఆ, మీ నా ఉద్దేశం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. బిలో మిడిల్ క్లాసు. మా అమ్మ ఇంటర్ డిస్కంటిన్యూ, మా నాన్న 7th డిస్కంటిన్యూ. సో మా నాన్న ఏంటంటే హైదరాబాద్లో దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళు ఉన్నాడు మా నాన్న పెళ్ళికి ముందు. ఓకే. ఉండి పెళ్ళైన తర్వాత మా ఊర్లో సెటిల్ అయ్యాడు. మా అమ్మ అడిగింది హైదరాబాద్లోనే ఉంటాం కదా అంటే, లేదు మనం అక్కడ బతకలేము అని చెప్పేసి అక్కడ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికీ ఒక లోటు ఉండేది. మనం బతకలేక పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వలేము, మన దగ్గర ఏం లేదు, చదువుని మాత్రమే ఇవ్వగలము అనేసి మా నాన్న ఓన్లీ చదువుకు మాత్రమే ఖర్చు పెట్టేవాడు. మాకేమన్నా కానీ స్కూల్ బ్యాగ్స్, స్కూల్ యూనిఫాము, స్కూల్ ఫీజులు ఇవే పెట్టేవాడు తప్ప ఎంటర్టైన్మెంట్కి బయట దానికి డబ్బులు ఇచ్చేవాడు కాదు. మాకు ఎట్లా అంటే ఈ ఫుడ్ కూడా బయట తినేది లేదు. ఏమున్నా కానీ ఇంట్లో మా అమ్మ స్నాక్స్ చేసి అవే తినాలి, ఇంట్లో మా నాన్న ఫ్రూట్స్ తెచ్చి పెడతాడు అవే తినాలి. సో అవుట్ సైడ్ ఫుడ్ కూడా మాకంత అసలు బయట ఖర్చు పెట్టాలి అనేది కూడా లేదు. నేను చిన్నప్పుడు మా నాన్న రోజు పావులా ఇచ్చేవాడు పాకెట్ మనీ. బర్త్డే రోజు ఒక రోజు 2 రూపాయలు ఇస్తే నాకు 2 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియలే. వారం రోజులు అట్లే పెట్టుకున్నారు 2 రూపీస్ కాయిన్. పెట్టుకుంటే మా నాన్న చూసి ఏంట్రా ఇది ఇంకా ఖర్చు పెట్టలేదని, నాకు ఏం కొనాలో తెలియలేదు డాడీ, మరి ఎదవా పెట్టరా ఖర్చు కావాలంటే నేను ఇస్తా, నీకు బర్త్డేకి ఇచ్చాను అది అంటే. అట్లా అంటే బయట ప్రపంచము ఎక్కువ లేకుండా ఎంతసేపు చదువు ఇల్లు ఆ రెండే. సో అట్లా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసా, మా చెల్లెలు కూడా పద్మావతి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. మా నాన్న అనుకుంది ఏంటంటే ఆస్తులు ఇల్లు వీళ్ళకి చదువు ఇవ్వాలి. సో ఆ ప్రకారంగా హైదరాబాద్లో కూడా నాకు ఎంసీఏ సీట్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఫ్రీ సీట్ వచ్చింది హ్యాపీగా. సో నాకు నెలకు ఇంత అని చెప్పి ఇంటి దగ్గర నుంచి పంపించేవాళ్ళు. సో అది సరిపోక నేనేం చేసేవాడిని అంటే హైదరాబాద్లో పార్ట్ టైం జాబులు చేసేవాడిని. నేను న్యూస్ పేపర్లు వేసా, ఇంటర్ ఎగ్జామ్స్కి న్యూజిలేటర్కి వెళ్ళా, తర్వాత ఈ ఫంక్షన్స్లో క్యాటరింగ్ ఉంటుంది కదా, క్యాటరింగ్ బాయ్స్కి వెళ్ళేవాడిని, ఏ పని దొరికితే ఆ పని. తర్వాత సమగ్ర సర్వే జరిగింది కదా, దానికి ఒక 20 రోజులు పనిచేసాను నేను. పర్ డే 1000 రూపీస్ కింద 20 రోజులు డేటా ఎంట్రీకి పనిచేసాను నేను. సో అట్లా అన్ని పనులు చేసుకున్నా. అంటే మీకున్న చదువుతోని ఎక్కడైనా ఏ పనైనా చేసుకున్నా తప్పు లేదనే దాని మీద ఒక స్టాండ్ మీద ఉండేవాళ్ళ, లేకపోతే ఎట్లా కాదు? లేదంటే మన గోల్ ఒకటి ఉందన్న, మన గోల్ ఒకటి ఉంది పెద్దది. మీరు ఒక చోటికి రీచ్ కావాలని ఉన్నారు, మీ గోల్ పెద్దది. మీరు ఆటోలో వెళ్ళారా, కారులో వెళ్ళారా, నడుచుకుంటూ వెళ్ళారా, సైకిల్ మీద వెళ్ళారా, ఎవడు అడుగుతాడు? మీ గోల్ రీచ్ అయ్యారా లేదా అంతే. నేనేంటంటే హైదరాబాద్లో ఉండాలి, ఇండస్ట్రీలో ఉండడానికి ఏదో ఒకటి చేయాలి. నేను యూట్యూబ్ చేసేటప్పుడు కూడా యూట్యూబ్ ఇన్కమ్ నాకు అంటే చదువు కోసం మా నాన్న అప్పులు అవి చేశాడు కదా, కోర్స్కి అవి ఇవి. సో వాళ్ళకు నేను వడ్డీలు కట్టుకునేవాడిని. నేను యూట్యూబ్లో చేసేటప్పుడు కూడా ఈ కేఎఫ్సీలో, డొమినోస్లో పనిచేసేవాడిని, వాటిలో కూడా పని చేసుకుంటూ ఉండేవాడిని. సో ఇట్లా నాకేంటంటే అది అంటారు కదా, నా దృష్టిలో అది కష్టమే కాదు అసలు, అవసరం అంతే. ఇప్పుడు మీకు డబ్బులు కావాలన్నా, డబ్బుల కోసం ఏ పని చేసేది, డబ్బులు రావాలంటే ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే చాలు. అట్లా 12th ఫెయిల్ అయిన ఒక సినిమా వచ్చింది, చూసారా? నాకు మీరు చెప్తుంటే నాకు ఆ స్టోరీ గుర్తొస్తుంది. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు అనేది వాడికి తెలియదు. అదే కదా, వాడి టార్గెట్ మాత్రమే వాడి కళ్ళల్లో ఉంటుంది. సినిమా చూసిన తర్వాత కూడా వాడు ఏమేమి పనులు చేశాడంటే గుర్తుండదు చాలా మంది. వాళ్ళు లాస్ట్కు ఆఫీసర్ అయినాడు అనేది గుర్తుంటుంది, కానీ ఈ పిండి మిల్లో పనిచేసాడు, తర్వాత టీ స్టాల్లో పనిచేసాడు, అసలు అది మ్యాటరే కాదు కదా. బతకడానికి ఏదో సర్వైవల్ కోసం ఏదో చేశాడు అంతే. టాయిలెట్లు కడిగాడు, ఇవన్నీ అవసరం ఉంది, అయినా ఆ టైంకి అలా జరిగిపోయింది. సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేశాడు, వాడి గోల్ ఏంటి ఇది అంతే. కానీ భలే నాకు, నేను సినిమాల కోసం దొంగతనాలు చేసిన. సినిమా టికెట్కి డబ్బులు లేకపోతే ఈ గరాజ్లు ఉంటాయి కదా, ఆ గరాజ్లలోకి వెళ్ళి ఏదన్నా పాతది ఇనపది పనికిరాంది ఎక్కడ మూలం పడేసి ఉంటుంది కదా, సైలెంట్గా ఇది షర్ట్లో పెట్టుకుని వెళ్ళి అవి బుజ్రి వాడికి తూకానికి వేసేది. వాడు ఇచ్చిన డబ్బులతో సినిమా టికెట్ 5 రూపాయలు ఇచ్చాడంటే తీసుకెళ్ళి 5 రూపాయల టికెట్ ఏ సినిమా అంటే ఆ సినిమాకి వెళ్ళి కూర్చుంటావాడిని. ఓమ్మో, అసలు నీకు సినిమా అంటే ఒక లవ్ ఉండొచ్చు, కానీ దాని మీదకి ఆ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఏమో అంతే. అంటే నీకు ఏ నమ్మకం? ఇప్పుడు నీ పేరు మహేష్ బాబు. మహేష్ బాబు స్క్రీన్ మీద ఎలా ఉంటాడో తెలుసు, ఓకే? ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. నాలాంటి వాడి కోసం ఒక సీట్ ఉంటుందని నీకు ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? అంటే నేను యాక్టర్ అవ్వాలనుకొని రాలేదు కదా, యాక్టర్ అవ్వాలనుకొని రాలేదు. నేను ఏంటంటే ఇండస్ట్రీలో సినిమాలంటే పిచ్చి అంతే. ఇప్పుడు రాజకీయాలంటే పిచ్చి ఉంటుంది అన్న కొందరికి. వాడు కార్యకర్తగా చేస్తాడు, వాడు ఫ్లెక్సీలు కడతాడు, ఏదేదో చేస్తాడు. వాడు ఎలా ఎదిగాడు అనేది, ఇప్పుడు మోడీ గారు పిఎం అవుతానని చెప్పి రాజకీయాల్లోకి దిగలేదు కదా. ఆయన ఏదో చేసుకుంటే, ఆయనకి ప్యాషన్ అయితే రాజకీయాల్లో ఉండాలి, చేసుకుంటూ ఎదిగాడు అంతే.
అది మన చేతిలో, సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు, కష్టం ఒకటే మన చేతిలో ఉంటుంది అంతే. ఈ దానిలో ఇప్పుడు మీకంటే ఒక కష్టం అనేది ఎక్కడో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ దాదాపుగా నేను అడిగిన ఒక క్వశ్చన్కి మీరు గోబైల్పై ఆన్సర్ ఇచ్చారు. అంటే మీరు ఏమేం చేశారు, ఎంత కష్టపడ్డారు అనేది అసలు దాని అంతా అసలు లెక్కలోకే రాదని చెప్పేస్తున్నారు. ఈ పాయింట్లో మీరు ఇప్పుడు డైరెక్టర్ అవుదామని వచ్చారు. డైరెక్టర్ అవుతున్నారా? ఇప్పుడు నా మూవీకి నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, నేనే హీరో. ఓ సూపర్. మొత్తం టీం అంతా నా టీమే, అంటే మా ఫ్రెండ్సే మొత్తం. ఓకే. అంటే ఎంతలో తీద్దామని చెప్పి దిగారు సినిమాకి? అది అనుకుంది చాలా తక్కువ అన్న. అసలు ఏంటంటే లాక్డౌన్లో నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కొంతమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత అంటే ఎట్లా అంటే నేను 100 రోజుల తర్వాత ఇండస్ట్రీకి 100 రోజుల తర్వాత ఊర్లో లాక్డౌన్లో ఉండి అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి ఫ్రెండ్స్ అందరిని పిలిచి రండ్రా 2 రోజులకు మనకు ఫ్రీడమ్ దొరికిందని చెప్పి అందరిని పిలిచి కూర్చొని పార్టీ చేసుకుంటాం. ఒక 3-4 మిస్ అయ్యారు. ఏర్రా వాళ్ళు రాలేదు, ఫోన్ కొట్టండి ఒకసారి అంటే వాళ్ళు చనిపోయారు అని చెప్పాడు. అదేంట్రా అంటే మాకు కూడా తెలుదురా, తర్వాత ఎప్పుడో తెలిసింది అని చెప్పి. అప్పుడు నాకు బాధ వేసింది. సరే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి రాకముందు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వచ్చిన తర్వాత మన జర్నీలో కొంతమంది యాడ్ అవుతారు. అందరికన్నా అంటే ఆ రూమ్లో కూర్చున్న వాళ్ళు అందరికన్నా అంత ఇంత ఫేమ్ ఉన్నది నాకే, అంత ఇంత డబ్బులు ఉన్నది నా దగ్గరే. సో సరే వీళ్ళ కోసం ఏమైనా చేద్దాం మనం అని చెప్పేసి అప్పుడు ఆ ఎమోషన్ మూమెంట్లో లేదరా మనందరం కలిసి ఒకటి చేద్దాం, ఒక మూవీ చేద్దాం మనందరం కలిసి, అందరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే, అందరూ ఇక్కడ వాళ్ళే. సో అప్పుడు తీసుకున్న డెసిషన్. నేను అసలు బడ్జెట్ అనేది పెట్టుకోలేదండి అప్పుడు, ఏదో అకౌంట్లో ఉండింది ఒక 30-40 లక్షలు. సరే ఇది పెట్టి చేసేద్దాము అనుకున్నాము. దిగిన తర్వాత అది మెల్లమెల్ల పెరుగుతూ పోయింది. సో ఎక్కడైతే డబ్బులు లేక ఆగిపోతుందో అప్పుడు ఏదో ఒక ప్రాజెక్టులు చేసుకోవడము, సేమ్ మళ్ళీ సర్వైవల్ లాగే మళ్ళీ ఏదో ఒక ప్రాజెక్ట్స్ చేసుకోవడము, ఆ డబ్బులు తెచ్చి మళ్ళీ పెట్టడము. నేను 2వ సారి బిగ్ బాస్ కూడా అందుకే వెళ్ళా. నాకు పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేవు. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేని మూమెంట్లో ఎలా రా అనుకొని వేరే వాళ్ళని మనం కొలాబరేట్ అవుదామండి, పోస్ట్ ప్రొడక్షన్ మీరు పెట్టుకోండి, వచ్చిన దాంట్లో షేర్ తీసుకుందాము, ఇలా ఎత్తుకుతున్న క్రమంలో బిగ్ బాస్ ఓటీటీ ఫోన్ వచ్చింది. సరే ఓకే అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులు తీసుకొని మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి పెట్టేసుకొని మళ్ళీ కంప్లీట్ చేయి. ఇప్పుడు ప్రమోషన్కి డబ్బులు లేవు. సో దీనికోసము వచ్చిన ప్రతి సినిమా ఒప్పేసుకుంటా, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఒప్పేసుకొని ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రమోషన్కి పెట్టుకోవాలి అంతే. నీలో చాలా మోటివేషనల్ పర్సనాలిటీ ఉన్నాడబ్బా. నేను చూడటానికి చాలా మామూలుగా నిజంగా మహేష్ విట్ అని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుని పిలిచినప్పుడు కూడా నా మైండ్లో మీరు సినిమా హీరోగా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నాడు అనే ఒక క్వశ్చన్ నాలో ఉండి రమ్మన్నాను. కానీ మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చెప్తున్నవన్నీ కూడా నిజంగా నాకు సర్ప్రైజింగ్ ఉన్నాయి. సో హ్యాపీ. ఎందుకంటే మీలాంటి ఒకటి వల్ల ఇక్కడ సినిమా వాడికి సినిమా తప్ప ఏం తెలియదబ్బా. అలాంటోడు ఎక్కడన్నా డల్ మూమెంట్లో ఉన్నాడు మీ వీడియో చూసి కానీ, మీ ఇంటర్వ్యూ చూసి కానీ, మిమ్మల్ని చూసి కానీ చాలా ఇన్స్పైర్ అవుతాడు కూడా. మేము మధ్యలో 1 మంత్ ఖాళీగా ఉన్నాము. ఇప్పుడు నేను నెక్స్ట్ మూవీ మా ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు, అతను డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేయాలని ఉన్నా. సో ఏంటి అంటే కనుక ఒక డెమో చేద్దాం ఏదన్నా అన్నాడు. 4 రోజులు ఖాళీగా ఉన్నాము, తలా ఇంత డబ్బులు వేసుకుని ఒక డెమో చేసేసినాము. అది రిలీజ్ చేయము, అది చూపించి ఇంకో ప్రాజెక్ట్ పట్టుకోవాలి అంతే. ఖాళీగా అనేది ఉండకూడదన్న ఫస్ట్ పాయింట్. అది వెరీ గుడ్. అసలు సూపర్. అన్నిటికంటే వాల్యూ మనీ కాదు, టైం. ఈ టైంని ఎవరైతే నువ్వు కష్టపడి సేవ్ చేసుకొని ఆ టైంని వినియోగించుకుంటాడో వాడు ఎప్పటికైనా వాడు అనుకున్న టార్గెట్లోనే ఆ గోల్లో ఖచ్చితంగా ఉంటాడు. డెఫినెట్గా మీరు కూడా ఉంటారు మహేష్. అయితే నాకు ఇక్కడ బిగ్ బాస్లో నేను మామూలుగా 7 సీజన్లో ఒక సీజన్ అయితే బాగా చూశాను, ఆ సీజన్ మీదే. అదే అంటే మీరు ఎన్ని వారాలు ఉన్నారు నాకు నిజంగా 12 వీక్స్ ఉన్నారు కదా, చాలా అంటే లాంగ్. ఇంకా 85 డేస్ లాస్ట్, అంటే నువ్వు 105 డేస్లో నేను బయటకు వచ్చాక ఇంక 2 వారాల్లో జరిగింది అంతే. అంతే కదా. కానీ అప్పుడు కూడా చాలా హెవీ కాంపిటీషన్ తోటి ఆర్టిస్టులతోని మీ మీద చాలా. అప్పుడు నాకు తెలియదు అసలు ఇలా ఉంటారు అని. అంటే అప్పటి వరకు ఏంటంటే బిగ్ బాస్ అనేది చూడలేదు. మా సీజన్లో నేను, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్ల గురించి మా ముగ్గురికి ఏం తెలియదు. ఏదో పిలిచారు వెళ్ళాము అంతే, డబ్బులు కోసం, ఏదో డబ్బులు వస్తాయి చూద్దాం అసలు ఏంటో కనబడతాం టీవీలో అనేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు మా ముగ్గురికి ఏం అర్థమయ్యేది కాదు. మిగతా వాళ్ళు ఏమో రెడీ అయిపోయేవాళ్ళు, మేము అడిగేవాళ్ళం ఇదేంటి, ఇది ఎలా చేయాలి, ఇదేంటి, ఈ టాస్క్ ఏంటి అని. అలా ఏమి తెలియకుండా వెళ్ళా. ఇంకొకటి ఏంటంటే మనకు కొత్తగా పేరు రావాల్సిన పని లేదు, ఉన్న పేరు పోగొట్టుకోకుంటే చాలు అనేది ఒకటి మైండ్లో ఉండింది అంతే. సరే ఇప్పుడు ఈ పేరు వస్తుంది, పేరు టాపిక్ మాట్లాడుతున్నాం కదా, బిగ్ బాస్ నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారిగా మీకు పేరు వచ్చింది, అమ్మయ్య ఇంకా బతకగలం అనే ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే నాకు యూట్యూబ్లో
ఫన్ బకెట్ పైలట్ షూట్ చూసిన తర్వాత రవిశంకర్ గారు వీడు మంచి యాక్టర్ అవుతాడు, వీడికి శాలరీ ఇచ్చి పెట్టండి అన్నాడు. నాకు అప్పుడే అనిపించింది, ఓహో మనం చేసే ఇండస్ట్రీలో ఛాన్స్ రావడమే గొప్ప అనుకుంటే మనకు జీతం కూడా వస్తుంది, 4 రోజులు పని చేస్తే 10,000 వస్తుందంటే ఇంకేం హ్యాపీగా అని చెప్పి అప్పటి నుంచే కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత తేజ గారిని కలిసాను నేను 2016లోనే ఏప్రిల్ ఆ టైంలో కలిసిన తర్వాత ఆయన దగ్గరికి కూడా నేను సార్ అసిస్టెంట్ డైరెక్టర్కి వస్తాను సార్, అప్రెంటిస్కి వస్తాను మీ దగ్గరికి, నేర్చుకుంటాను సార్ పని అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఇండస్ట్రీలో నువ్వు కావాలనుకుంది అవుతావు, బట్ ఎప్పుడు అవుతావో తెలియదు, అప్పటి వరకు నువ్వు ఉండాలి, అది ఇండస్ట్రీలోనే ఉండాలి. అంటే ఇండస్ట్రీకి ఏం అవసరమో అది చెయ్యి. ఇప్పుడు ఇండస్ట్రీకి కమెడియన్స్ అవసరము. నెక్స్ట్ ఆయన 2016లో చెప్పాను నాకు ఈ మాట. నెక్స్ట్ రూరల్ బ్యాక్గ్రాఫ్లో మూవీస్ వస్తాయి, సో అవసరం చాలా ఉంది. రాయలసీమ బేస్లో కూడా మూవీస్ వస్తాయి. అవి వచ్చినప్పటికీ నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో. 3 సంవత్సరాలు అన్నీ మూసుకొని వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపో, డైరెక్షన్ అనేది పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా సెట్కి వెళ్ళినా నేర్చుకుంటావు, యాక్టర్గా సెట్కి వెళ్ళినా కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తాడో అవన్నీ నువ్వు చూసి నేర్చుకో. సూపర్. సో అని చెప్పాను. సరే దాని ఉంది. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళింటే ఇంతమంది డైరెక్టర్లతో పనిచేసేవాడిని కాదేమో. కరెక్ట్. ఆర్టిస్ట్ని కాబట్టి ఇంతమందితో పనిచేస్తాను నేను. ఇప్పుడు హరిశంకర్ గారు అంటే ఇష్టము, ఆయనతో కూడా పనిచేస్తున్నా. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ రవితేజ గారి సినిమాకి వెరీ గుడ్. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్తే తీసుకుంటారో లేదు తెలియదు కదా, నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి తీసుకున్నారు. సో హ్యాపీగా 20 రోజులు సెట్లో కూర్చొని నేర్చుకుంటా. కానీ ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎంతో అదృష్టం రాసి పెట్టి ఉండాలి మహేష్. మిగతా ఇప్పుడు మీరు చెప్పే డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇవన్నీ ఎక్కడొకక్కడ ఏదో ఒకటి, అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే అవ్వచ్చు. కానీ నీకు ఆర్టిస్ట్గా ఒక మేకప్ వేసుకొని ముఖానికి రంగు పూసుకొని అక్కడ కెమెరా ముందు నించొని ఆ లైట్లలో నించోవాలంటే ఎంతో అదృష్టం చేసుకున్నాను. అది వినాయక్ గారు ఒక మాట చెప్తారు ఏంటంటే, ఒకడు డబ్బులు పెట్టి వాడి జీవితంలో ఒక టైం కేటాయించి అన్ని ఫోన్లు గిళ్ళు పక్కన పెట్టి చేతులు కట్టుకొని తలెత్తి నీ ముఖం చూడాలంటే నువ్వు ఇంతకుముందు ఎన్ని జన్మల్లో అదృష్టం చేసుకుంటావు అని. కరెక్ట్. అది మైండ్లో ఉండింది నాకు. ఇది కరెక్ట్. దేవుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు కదా దేవుడు. సరే దీన్ని కాపాడుకుంటే చాలు అంతే. సూపర్. అయితే బిగ్ బాస్కి వద్దాము. ఇప్పుడు ఆ బిగ్ బాస్లో మీరు ఫస్ట్ ఆ టైం అంత మనీ చూసుంటారు, ఒకే సింగిల్ టైంలో ఒక ఎట్ టైంలో అంత మనీ ఒకే దగ్గర చూసింది నాకు తెలిసి మీ బిగ్ బాస్ అయ్యొచ్చు. ఈ బిగ్ బాస్ ఫేకా నిజమా? ఒకటే మాట చెప్పు. ఒకటన్నా లోపలికి వెళ్ళే వాళ్ళు నటులు, అక్కడికి వెళ్ళిన తర్వాత మహానటులు అయిపోతారు ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల నువ్వు నీలాగుంటావు. యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది ఒక సూసైడ్ అటెంప్ట్ లాంటిది. ఏంటి అంటే ఇప్పుడు బిత్తిరి సత్తి ఉన్నాడు అన్న. బిత్తిరి సత్తి అన్నని వీడియోస్లో నేను ఇండస్ట్రీకి రాకముందు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు బిత్తిరి సత్తి వీడియో వచ్చిందంటే ప్లేట్ పట్టుకుని రూమ్లోంచి పరిగెత్తుకుంటే టీవీ దగ్గరికి వెళ్ళేవాడిని, బిత్తిరి సత్తి క్లిప్ వస్తుంది అనేసి. బిత్తిరి సత్తిని అలాగ చూసా. తర్వాత రాజా ది గ్రేట్ మూవీ షూట్లో బిత్తిరి సత్తి అన్నతో ఒక 1 అవర్ మాట్లాడా. ఫుల్ చేంజ్ ఉంది అక్కడికి ఇక్కడికి. నాకేంటంటే నాకు ఆ బిత్తిరి సత్తి ఇష్టము, ఈ బిత్తిరి సత్తి నాకు నచ్చకపోతే ఒకవేళ రియల్గా కనపడేది. బిగ్ బాస్ అనేది అలాంటిదే. మమ్మల్ని మూవీస్లో యాక్టింగ్లో ఒకలాగా చూసింటారు. పొద్దున్న లేవగానే మేము ఎలా ఉంటాం, మా కోపం వస్తే ఎలాగ ఉంటాం, బాధ వస్తే ఎలాగ ఉంటాము, ఇది చాలామంది ఎక్స్పోజ్ చేసుకోరు. ఇది నచ్చలేదు అనుకోండి, నీ యాక్టింగ్ నచ్చింది, నీ పర్సనల్ బిహేవియర్ నాకు నచ్చుతుందో లేదో నీకు తెలియదు. బట్ నువ్వు ఒక స్టెప్ తీసుకున్నావు ముందరికి వచ్చి. నేనేంటంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచే కమెడియన్ అంటే నేను ఇండస్ట్రీలో యాక్టింగ్లో కామెడీ రోల్స్ వేసుకునేవాడిని, కమెడియన్ని. రియల్ లైఫ్లో కమెడియన్ కాదు, రియల్ లైఫ్లో నా బిహేవియర్ వేరు అని చెప్పేసి ఫస్టే నేను చెప్పేసి. చాలా కోపం ఉండేది అని చెప్పేవాడు. షార్ట్ టెంపర్ నన్ను తీసుకుందే షార్ట్ టెంపర్ కేటగిరీ కింద, నన్ను కమెడియన్ కేటగిరీ కింద కాదు. ఈయన టక్కున కోపం వస్తుంది, ఈయన లోపల పెడితే మనకు కొంచెం అంటే బిగ్ బాస్లో ఏంటంటే రకరకాల మైండ్ సెట్ వాళ్ళని పెడతారు. కొందరు ఊరికి ఏడిచే వాళ్ళు ఉంటారు, కొందరు పెదరికంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు, సో కొందరు షార్ట్ టెంపర్ వాళ్ళు ఉంటారు, కొందరు సైలెంట్గా ఉంటారు, ఏం చేసి అని వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అంత ఈజీగా, కొందరు పొలాలు పెట్టే వాళ్ళు ఉంటారు. సో అన్ని రకాల వాళ్ళని తీసుకుంటారు. నన్ను తీసుకుంది షార్ట్ టెంపర్ కేటగిరీ కింద. బట్ ఏంటంటే నా అదృష్టం కొద్దీ ఇది కూడా నచ్చింది జనాలకి, నా బిహేవియర్ కూడా నచ్చింది. అంటే చాలా హానెస్ట్గా ఆడావు అనేది నువ్వు చాలాసార్లు కూడా బతికి బయటపడటానికి కారణం ఆ అటెంప్ట్స్లో నీ హానెస్టీనే. కరెక్టే. ఫినాలేలో చిరంజీవి గారు పోయినారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాను, ఇండస్ట్రీలో పేరు పోగొంటే చాలా అనుకున్నాను. ఇండస్ట్రీకి మనం దేవుడిలాగా అనుకునే చిరంజీవి గారే 1.5 minute నన్ను పోగినారు స్టేజ్ మీద. మనం ఎవరైతే పొగిడితే చాలనుకున్నామో అలాంటి దేవుడే నన్ను పొగిడినాడు, చిరంజీవి గారే నన్ను పొగిడినారంటే చాలు, నేను సక్సెస్ అయినా. అంటే నా యాక్టింగ్లో ఇంప్రెస్ చేశా, నా బిహేవియర్లో ఇంప్రెస్ చేశా, చాలు. ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు మీరు? ఇప్పుడు దాకా చేసిండన్నా ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు, కానీ ఒక 50 పైన ఏంటి.
చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ కలిపి. సరే చిన్నోడిన పెద్దోడిన చెప్తున్నా కానీ ప్రతి సినిమా విత్ డేట్తో సహా నువ్వు వెళ్ళిన డేటు అది రిలీజ్ అయిన డేట్ రిలీజ్ అవ్వకపోయినా పర్లా ఒక చార్ట్ పెట్టుకొని లాస్ట్ 3 years నుంచి రాసుకుంటున్నది. దేనికంటే అది మీకు ఇప్పుడు కాదు, హీరోల కన్నా ప్లస్ మైనస్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఆర్టిస్ట్కి, నటుడికి మీన్ కమెడియన్కి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎప్పుడు సినిమాలు ఉంటాయి, ఎప్పుడు పని ఉంటుంది. రేపటి రోజున మీరు 1000-1500 సినిమాలు చేస్తే. కానీ ఇప్పుడు జనరేషన్ మారిందన్న. అఫ్కోర్స్ ఏంటంటే హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, ఆర్టిస్టులు అంతా ఖాళీగా ఉన్నారు చాలామంది. ఇది నాకు మీరు చెప్తున్నారు తప్ప నాకు అసలు రివర్స్లో వినపడుతుంది. లేదు నేను చెప్తా ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ని అడగండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్నో కమెడియన్ అడగండి ఏం సినిమాలు జరుగుతున్నాయి, 2ో 3ఓ చెప్తాడు. ఒక హీరోని అడగండి 3 ఏళ్ళ వరకు ఖాళీ లేవంటాడు. అవును, ఎందుకు అది తెలియదన్న. అంటే ఏమైందంటే ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఒకటి వచ్చేసి ఆర్టిస్టులందరినీ బయట నుంచి తెచ్చుకోవడము, ఈ బడ్జెట్ తగ్గించే క్రమంలో అయితే ప్యాడింగ్కి వెళ్ళిపోతారు లేదా కొత్త వాళ్ళకి వెళ్ళిపోతారు. మాలాగా ఈ మిడిల్ రేంజ్లో ఉన్నారు కదా, ఇప్పుడు నన్ను పిలవాలి, నాకన్నా కొంచెం ఎక్కువ ఇస్తే ప్యాడింగ్ ఆర్టిస్ట్ వస్తాడు, నాలో పావలా వంతు 10 పైసల వంతు ఇచ్చే కొత్త ఆర్టిస్ట్ వస్తాడు. ఇది స్ట్రగ్లింగ్ అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అయితే ప్యాడింగ్ వెళ్ళిపోతారు లేదా కొత్త వాళ్ళకి వెళ్ళిపోతారు. కానీ ఒక పెద్ద హీరోలకి వాళ్ళకి కొంచెం కావాల్సినప్పుడు పక్కన అదనుగా నీలాంటి వాడు ఉండే ధైర్యం వేరు కదా. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను విపరీతంగా ఎంజాయ్ చేసింది, నేను ఒకే సినిమాని దాదాపుగా ఒకసారి సినిమా చూస్తే లైఫ్లో చూడను, స్టార్ట్ టు ఎండ్ మళ్ళీ చెప్తా. అలాంటిది నీ సినిమా నేను 3 సార్లు చూసాను, కృష్ణార్జున యుద్ధం. దేనికంటే నాకు అందులో మీ స్లాంగ్, ఆ ఇంగ్లీష్ని రాసే విధానం కానీ ఆ టైమింగ్ ఎట్ ద సేమ్ టైం నాని లాంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్తో పక్కన ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. ఏ అలీ లాంటి వాళ్ళు, ఏ బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏమన్నా మ్యాచ్ చేయగలరేమో కానీ, బట్ ఆ స్లాట్లోకి మీరు వచ్చి ఎంత బ్యూటిఫుల్గా కన్వర్జేషన్ చేశారంటే ఆ క్రెడిట్ అంతా నాని అన్నది అన్న. నేను వెళ్ళగానే సీన్ ఇప్పుడు మామూలు పక్కన మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం మా లాంటి వాళ్ళు అంటే కొంచెం ఫ్రీగా చేస్తాం కదా. ఇప్పుడు నాని అన్న పక్కన చేయాలి మనము, ఇన్ని కౌంటర్లు ఉన్నాయి, ఒకటి మిస్ అయినా కానీ అన్న ఏమన్నా అనుకుంటాడేమో అని టెన్షన్ పడేవాడిని. ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు నుంచి ఆయన సీన్ పేపర్ తీసుకొని ఎవరెవరున్నారు సుదర్శన్ మహేష్ రండి అని చెప్పి ఆయన పక్కన నిలబెట్టి ప్రాక్టీస్ చేయించేవాడు. సో షార్ట్ పెట్టడానికి ముందే ఒక 2 సార్లు మాకు ప్రాక్టీస్ అయిపోయేది టైమింగ్ అంతా. అంటే అప్పుడు ఈజీగా అది నాణ్యన క్రెడిట్. అది ప్రతి ఎక్స్ప్రెషన్తో సహా మనం ఎప్పుడు ఇలా చూసుకోవాలి, ఎప్పుడు టర్నింగ్ ఇవ్వాలి, ఎప్పుడు పంచు పేల్చాలి అన్నీ నేర్పించాడు ఆయన బాగా. ఆయన కూడా డైరెక్టర్ కాబట్టి, వన్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాడు కాబట్టి. నిజంగా కూడా ఇట్లా వర్క్ చేసే వాళ్ళు అందరు హీరోలు అలా వర్క్ చేస్తారా? కొందరు ఉండరు అన్న, అంతే. అదే కొందరు ఉండరు. అంటే కొందరికి ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళ క్యారెక్టర్ తీసుకున్న తర్వాత దీన్ని వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే కనుక దీన్ని మనం ఎలా చేయాలి, ఒక మెథడ్ యాక్టింగ్ లాగా ఎలా చూపించాలి అంటే వాళ్ళు పక్కన వాళ్ళు నమ్మకంగా వదిలేస్తారు. అదే పక్కన వాళ్ళకి ఏంటంటే వీడు చేసేస్తారులే అనేసి వాళ్ళ వరకు మనం ఏం ఇంప్రూవ్మెంట్ చేయగలం అనేది ఉంటుంది. కొందరు ఏంటంటే 1 more అయితే బాగోదు. ఇప్పుడు కొందరు హీరోలకు ఎట్లా అంటే కనుక ఎన్ని 1 more అయినా పర్లేదు, మనకు అవుట్పుట్ బాగా రావాలి అని ఉంటుంది. కొందరు హీరోలు ఏంటంటే 1 more అనేది రాకూడదు, ఫస్ట్ టేక్ ఎరగదీయాలి మనము అనేది ఉంటుంది. రకరకాలు అన్ని వర్కౌట్ అవుతాయి, అన్ని వర్కౌట్. ఏది తప్పు కాదు, ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు ఈ బిగ్ బాస్లో బిగ్ బాస్కి వెళ్ళటం కోసం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది బయట. అబ్బా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి. నిన్ననే ఒక కేసు చూసా, ఆ అమ్మాయి ఎవరో 2.5 లక్షలు ఇచ్చిందంటే ఎవరికో పెద్ద కేసు. ఇప్పుడు టీవీలో అన్నిట్లోనూ అది వైరల్. ఒక అమ్మాయి బిగ్ బాస్లో చేర్పిస్తాను బిగ్ బాస్ సీజన్ 7లో అంటే 2.5 లక్షలు ఇచ్చిందంటే ఎవరి పేరు ఏదో రాజు ఏదో చెప్పి ఆయన కూడా అందరు ఆర్టిస్టులతో ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఒక పెద్ద కేసు నడుస్తుంది ఇప్పుడు. ఆ అమ్మాయి ఇంకా నాకు 2.5 లక్షలు రావలేదు, నన్ను బిగ్ బాస్లో పెట్టలేదు, నేను మోసపోయాను అని పోలీసులను ఆశ్రయించింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు జరుగుతుంది పరిస్థితి. అంత క్రేజ్ పెరిగిపోయింది. అమ్మాయి ఎక్కడో ఖమ్మంలో చిన్న యాంకరింగ్ లాగా చేసేదంట, బిగ్ బాస్ వెళ్ళటమే అమ్మాయి జీవిత లక్ష్యం. అలాంటి ఉన్న ఫేజ్లో లోపలికి వెళ్ళిన దాకా ఒకలాగా లోపలికి వెళ్తారు. అది 1 week 2 weeks 10 weeks వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండదు. వస్తారు, వచ్చిన తర్వాత అదంతా ఫేక్, అక్కడంతా స్క్రిప్టెడ్, అంతా వేస్ట్ అనే ఒక వర్గం ఉంది. ఇంకొక వర్గము బిగ్ బాస్ అనేది జెన్యూన్ గేమ్,
ఆ గేమ్లో మనం ఫిట్ అవ్వాలి, దానిలో వాడు పెట్టిన టాస్కులు మనం గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి, మనం కూడా ఉండాలని పోతాం, ఎవరు వెళ్ళినా కూడా కప్పు కొట్టుకొని వద్దామని వెళ్తాం అనేది ఇంకొక టాస్క్. ఈ రెండిట్లో ఏది నిజం? అంటే అది తెలియదండి చాలా మందికి. నన్ను అందరూ స్క్రిప్టా అంటే లోపల మనకు నాగార్జున గారి ఫేస్ తప్ప వేరే ఫేస్ కూడా కనపడదు లోపల. అవును. మనకు అసలు వాచ్ అనేది ఉండదు, టైం అనేది ఉండదు. మీకు సింపుల్గా చెప్తాను, మాకు సీజన్ 3లో ఏమైందంటే వినాయక చవితి రోజు అందరం రెడీ అయినాం, వినాయక చవితి పండుగ చేసుకున్నాం, మధ్యాహ్నం తిన్నాం, చీకటి అయిపోయింది. ఇదేంది ఈరోజు త్వరగా డే అయిపోయింది అనుకుని వెళ్ళి నైట్ డ్రెస్లు వేసుకొని వచ్చినాం. వర్షం పడింది, వర్షం పోగానే మళ్ళీ లైట్ వచ్చింది. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా నైట్ కాలేదు, ఇంకా మధ్యాహ్నమే. మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాం మళ్ళీ. అంటే లోపల అసలు ఏంది అనేది ఎవరికే కానీ తెలియదు. మరి వీళ్ళు ఎలా మాట్లాడతారు బయటకు వచ్చిన వాళ్ళు? అది వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు అన్న. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళ పర్సన్ని బట్టి పర్సన్ అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్తో ఎలిమినేట్, ఇప్పుడు ఓటింగ్ అంటారన్న, ఓటింగ్ అనేది చూపియరు ఎక్కడే కానీ. వాళ్ళకి ఏంటంటే ఆ రూల్ ఉంది, ఓటింగ్ అనేది మేము ఎవరికే కానీ చూపియం, డిస్క్లోజ్ చేయం. సో ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ అందరూ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు ఈసారి అని ఆడియన్స్ అంతా ఫిక్స్ అవుతారు. బట్ ఆ కంటెస్టెంట్ కాకుండా మనం ఊహించిన కంటెస్టెంట్ అవుతారు మళ్ళీ. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే డౌట్ వస్తుంది, ఇదే డౌట్లు వస్తాయి, ఇదంతా స్క్రిప్ట్ అది ఇది అనేది. వాళ్ళు ఏ బేసిస్తో పెడతారు, ఏ బేసిస్తో తీస్తారు అనేది మనకు తెలియదు. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే సింపుల్, మీ వల్ల ఉపయోగం ఉంటే పెడతారు, మీ వల్ల నాకు రూపాయి రాలేదంటే పంపిస్తారు అంతే. అది ఇప్పుడు అదేం చారిటబుల్ ట్రస్ట్ కాదు కదన్నా. ఒక బిగ్ బాస్ సీజన్ అంటే 80 కోట్లు ఖర్చు పెట్టాలి మినిమం. 80 crores ఖర్చు అవుతుంది ఒక సీజన్కి. 80 crores ఖర్చు పెట్టినప్పుడు నీ వల్ల నాకు ఒక రూపాయి వస్తుంది అంటే నేను పెడతా. నీ వల్ల నాకు ఏ ఆదాయం లేదన్నప్పుడు పెట్టేం లాభం, నేను తీసేసి నాకు ఎవరి వల్ల అయితే టీఆర్పీ వస్తుందో వాళ్ళని పెట్టుకుంటా. అది బిజినెస్ యాక్చువల్లీ, బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ బిజినెస్. దాన్ని వీళ్ళు చారిటబుల్ ట్రస్ట్ లాగా తీసుకొని నన్ను తీసుకోండి, నాకు ద్రోహం జరిగింది, నాకు అన్యాయం జరిగిందంటే ఎట్లయితే చెప్పండి. ఇలా మీ సీజన్లో అలా మొత్తుకున్న వాళ్ళు ఎవరెవరు చెప్పండి? తెలియదు. నేను 12th వీక్ వచ్చిన, నేను వచ్చిన 2 వారాలకే అయిపోయింది. సో బయట చాలా మంది ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ నాకు తర్వాత తెలిసింది, ఓహో అంటే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది కదన్నా. మీరు కూడా బాధపడాలి కదా ఈ లెక్కన. నేను ఉండాల్సింది 2-3 వారాలే అనుకున్నా, 12 వారాలు ఉన్నా చాలా. అది కూడా హెవీ కాంపిటీషన్. నేను, రాహుల్ సిప్లిగంజు, వరుణ్ సందేశ్, మా ముగ్గురం ఉన్నాం. మా ముగ్గురులో ఒకరు పోవాలి ఖచ్చితంగా. రాహుల్ సిప్లిగంజ్ అప్పటికే వీడు విన్నర్ క్యాండిడేట్ అని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా ఈయన పొగుడుతారంటే మాకు అర్థం, ఓకే ఈయన పర్ఫార్మెన్స్ బాగుంది అనేసి. వరుణ్ సందేశ్ బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నా. సో రాహుల్ సిప్లిగంజ్ కాకుండా మా ఇద్దరిలో ఎవరొకరు పోదాం అనుకున్నాం. నేను వరుణ్ సందేశ్ అదే అనుకున్నా, అయితే నువ్వు లేకుంటే నేను, అయితే నువ్వు లేకుంటే అనుకున్నాం. నేను వచ్చేసిన బయటికి అంతే. అంటే క్లారిటీ ఉంది మీకు ముందు నుంచే లోపల అర్థమైంది కదన్నా. ఇప్పుడు ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు ఒక 50 మంది, వచ్చిన ప్రతి టీచర్ ఒకరినే పొగుడుతా అంటే మనకి ఏమనిపిస్తుంది, ఓహో వీడు బాగా రాస్తాడు ఎగ్జామ్లో అందుకే ఇన్ని పొగుడుతారా అనిపిస్తుంది కదా. నీ నాలెడ్జ్, నీ చదువు మాత్రం ఈ మాటల ద్వారా మీరు ఎంత తెలివిగల వాళ్ళో నాకు అర్థమవుతుంది. యువర్ ద అన్నిటికీ దేనికైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరు, ఎందుకంటే లైఫ్ చూసి వచ్చారు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి ఇంత ప్రతిదీ మీకు అసలు లోపల నెక్స్ట్ 20 రోజుల్లో ఏం జరగబోతుందో కూడా అవగాహన చేసుకునే మీరు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా వెళ్దాం అనుకుని మీరు స్క్రిప్టులు రాసుకున్న మీరు, సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా ఆడుతుందా ఆడదా అనే ఒక అంచనా కూడా మీకు ఉంటుంది. మీరు చేసిన సినిమాల్లో నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద సినిమాలో మీకు మంచి పేరే వచ్చింది. కానీ మీరు చేయగలిగి ఉండి కూడా ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా కూర్చున్నప్పుడు ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీకు ఎలా మాట్లాడుకుంటారు? అంటే అర్థం కాలేదు. అంటే నేను పనిచేసే మూవీలో, మీరు చేసిన మూవీలో మీకు చేయడానికి చాలా స్కోప్ ఉన్నా 24 గంటలు వెళ్ళి పక్కన కూర్చోవటం, 10వ సీన్లో అదే సినిమా, 15వ సీన్లో అదే సినిమా, 20వ సీన్లో అదే సినిమా చేశారనుకున్నాం. అప్పుడు మీకు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నాను ఒక ఆర్టిస్ట్కి? అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అవతల వాళ్ళు మనకన్నా ఎక్స్పీరియన్స్డ్ అయితే మనకు జడ్జిమెంట్ ఉండదు. ఎందుకంటే ఉండకూడదు, వాళ్ళే అంటే ఒక ఆడియన్గా మనకు ఉంటుంది, ఈ సినిమా ఏదో తేడా కొడుతుందిరా అనేసి మనకు ఉంటుంది, చేసేటప్పుడు ఉంటుంది మనకు తేడా. అండ్ ఇప్పుడు కృష్ణార్జుద్ధం ఉందన్న, కృష్ణార్జుద్ధం చేసేటప్పుడు అందరం అనుకున్నాం భయంకరంగా హిట్ అయిపోద్ది, ఇది పెద్ద బ్లాక్ బస్టర్. అసలు ఆ కిటికీలో తల ఇరుక్కునే సీన్ అయితే నవ్వలేక నానే అన్న బ్రేక్ చెప్పేసిన లిటరల్గా, అరే ఒక 1/2 hour వెళ్ళిపోండి అందరూ, బ్రేక్ అందరూ హ్యాపీగా టీ తాగిరండి చేసుకుందాం మనము అంటే. చేసేటప్పుడే మేము కింద పడి నవ్వుకున్నాం. కట్ చేసి ఏమైంది ఆ సినిమా, జడ్జిమెంట్ అటు ఇటు అయింది. కొన్ని సినిమాలు ఏంది చేసేటప్పుడే ఏదో డబ్బులు ఇస్తారు చేసేస్తాం అనుకోండి, కట్ చేసి ఆ సినిమా భయంకరమైన హిట్ అయిపోతుంది. అలా హిట్ అయిన సినిమా ఏంటి?
చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను అసలు అనుకోని కూడా ఉండను. ఉదాహరణకి ఇప్పుడు విజేత అనే సినిమా ఉందన్న, విజేత అనే సినిమా ఉంది, మంచి హిట్ అనుకున్నాం. అంటే ఇంకా ఏ రేంజ్ హిట్ అంటే ఆ రేంజ్ హిట్ అయిపోద్ది అనుకున్నాం. కట్ చేసి అది ఆ రేంజ్ హిట్ అవ్వాలి. అది మన చేతిలో ఉండదు అంతే. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మా ఫ్రెండు వాళ్ళ మామ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఫోన్ చేస్తారు, మహేష్ ఈ సినిమా కొనొచ్చా? ఆ సినిమా టీజరో ట్రైలరో ఆ సినిమా వైబ్స్ బట్టో లేదా మనకి ఇండస్ట్రీలో టాక్ బట్టో ఈ సినిమా చాలా బాగుంది అంకుల్, రెస్పాన్స్ అంతా బాగుంది, పనిచేసిన వాళ్ళంతా బాగుంది అంటున్నారు, ఇండస్ట్రీలో రూమర్స్ కూడా అదిరిపోయిందని వచ్చింది, కొనండి అంటాం. కొన్న తర్వాత ఆ సినిమా ఎత్తిపోయింటుంది. వాళ్ళే ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఈ సినిమా కొనాలనుకుంటున్నా అంటే ఆ సినిమా అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఏమనిపించట్లేదు కదా, ఆ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఏమనిపించట్లేదు కదా, ఏదో రొటీన్గానే ఉంది కదా సినిమా అనుకుని డౌట్గా చెప్తాం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఏంటది? ఇప్పుడు జాతరత్నాలు అనే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి ఎవరిన కల, నేను థియేటర్లో కూర్చుంటే థియేటర్ అంతా నవ్వుతుంది, నాకు నవ్వురాలా. అప్పుడు నేను అనుకున్నా అంటే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో అనుకున్నాం. కట్ చేసి ఎంత పెద్ద హిట్ అది. అట్లా ఇప్పుడు దాన్ని చూసి అలాంటి సినిమాలు మళ్ళీ ఇప్పుడు హ్యాపీ డేస్ లాంటి సినిమాలు చాలా తీశారు. అవును, కానీ హ్యాపీ డేస్ లాంటి మంచి బ్యూటిఫుల్ ప్రేమ కథ చిత్రం లాంటిది చాలా తీశారు. ప్రేమ కథ చిత్రం 2 కూడా తీశారు. మరి అది మన చేతుల్లో ఉండదు అంతే. కానీ చేయటం వరకే మనకి, చేసేటప్పుడు మనకు చిన్న నా క్వశ్చన్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను మిగతా వాళ్ళందరూ నీ క్వశ్చన్ అడగను. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం ఉన్న మీకు మాత్రమే ఇప్పుడు మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది ఒక అవగాహన ఉంటుందని ఉంటుంది. నేను చెప్తా, నేను కొన్ని చిన్న సినిమాలకైతే చెప్తాను. కొన్ని చిన్న సినిమాలకైతే ఇది అంటే కొత్త డైరెక్టర్లు ఉంటారు కదా నా ఫ్రెండ్స్ చేసేవాళ్ళు, అరే నాకు ఎందుకో తేడా కొడుతుందిరా, అవునా మరి ఏం చేద్దాం, ఇంత లాగ్ అవసరం లేదు, కొంచెం దీన్ని క్రిస్పీ చేసి మళ్ళీ చేద్దాం బట్ అనేది మళ్ళీ కూర్చొని మళ్ళీ క్రిస్పీ చేసుకుని మళ్ళీ వింటారా మీరు చెప్తే? అంటే కొందరు వింటారు, కొందరు అంటే ఎవరైతే వీడు వింటాడని నమ్మకం ఉంటుందో వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళకి మనం చెప్పలేం కదన్నా. సరే, అయితే ఇప్పుడు 12 వారాలు ఉన్నారు బిగ్ బాస్లో, ఎంత మనీ వచ్చింది? బాగానే వచ్చిందన్న. అంటే మీరు అని ఊహించిన దానికంటే మంచి డబ్బులు, అసలు మామూలు డబ్బులు కాదు. ఫస్ట్ బిగ్ బాస్కి వచ్చిన డబ్బులంతా ఒక ఫ్లాట్కి అడ్వాన్స్ కట్టేసా. ఓకే, వెరీ గుడ్. అంటే ఒక 40% అడ్వాన్స్ కట్టేసాను నేను. ముందు గృహస్థుడు అయ్యావు హ్యాపీగా. అంటే బిగ్ బాస్ తోనే ఇంటి గృహప్రవేశం చేసినట్టు. 1.5 కోటి ఫ్లాట్ మనం కట్టింది 40% కదా. అర్థమైపోయింది, లెక్క అర్థమైపోయింది. ఓకే, మనం కట్టింది 40%, మిగతాది మళ్ళీ సంపాదించుకోవాలి కదా. అదే అయితే ఇప్పుడు ఒకసారి వెళ్ళినాక కూడా మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళటం అనేది మీరే చెప్పారు సూసైడ్ అని. అవును, అలాంటిది మళ్ళీ ఇంకోసారి సూసైడ్కి ఎందుకు ప్రయత్నించారు? ఆల్రెడీ సక్సెస్ అయినాం కదా ఫస్ట్ టైం, మనకు తెలిసింది కదా. మనకు ఏమీ జీరో నాలెడ్జ్గా లోపల అడుగు పెట్టినప్పుడే సక్సెస్ అయినాం. ఇప్పుడు అన్నీ తెలుసు, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఓటీటీకి నేను వెళ్ళినప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే ఒకసారి బిగ్ బాస్లో రూల్ ఏంటంటే ఒకసారి వెళ్ళిన మళ్ళీ వెళ్ళకూడదు. బట్ కొన్ని రూల్స్ ప్రకారం రెండోసారి పిలుస్తారు. ఓటీటీ ఏంటంటే టీఆర్పీ కోసము సగం మంది పాత వాళ్ళని సగం మంది కొత్త వాళ్ళని పిలుచుకుంటారు. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ రూల్ అనేది జీరోని హీరోని చేయడమే బిగ్ బాస్ రూల్. ఓకే, బిగ్ బాస్ మీరు ఏదైనా చూసుకో. కానీ నా లెక్క ప్రకారం ఆ రోజు బిగ్ బాస్ విన్నర్ అవుతారు, 50 లక్షలు తీసుకుంటారా 25 లక్షలు తీసుకుంటారా వచ్చేస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంతవరకు మళ్ళీ వాళ్ళు సక్సెస్ కొట్టి ఆ బిగ్ బాస్ మానియాతోని మీరు 0 to హీరో అన్నారు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా ఒక ఎంతో కొంత పరిణితి ఉన్నోళ్ళు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎంతో కొంత సాధించి ఉన్నోళ్ళు అంతకు ముందు కూడా, లేకపోతే అసలు మీరు బిగ్ బాస్ ఎంట్రీలోకి వెళ్ళరు. అలాంటప్పుడు ఆ తర్వాత ఆ ఫేమ్ ఎందుకని ఎక్కువ కాలం ఉండదు? ఆడియన్స్ చాలా రకాలన్నా. ఇప్పుడు టిక్ టాక్ అనేది ఒకటి వచ్చింది, రీల్స్ అనేది ఒకటి ఉంది. కొందరు ఓన్లీ ఇవే చూస్తారు, దీంట్లోనే ఫేమస్ అవుతారు, ఇందులోనే సంపాదించుకుంటారు. ఓకేనా? వాళ్ళని ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు వేరే ప్లాట్ఫామ్ తీస్తే బతకలేరు. ఓకే, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్న. యూట్యూబ్లో వెబ్ సిరీస్లు కానీ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. యూట్యూబ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 100 మంది ఉంటే దాంట్లో ఒక 60 మంది ఇండస్ట్రీకి వచ్చారు. 60 మందిలో సక్సెస్ అయిన వాళ్ళు 20 మందే. మనం వేలలో లెక్కేసుకొని చెప్పచ్చు. వైవార్ష కానీ సుదర్శన్ కానీ మేము కానీ ఇలాంటి వాళ్ళు, పవన్ సాధనేని కానీ యాక్టర్ల పరంగా. సో మీకేంటంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క లాగా ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరే ఉన్నారన్న, ఒక సీరియల్ చేయాలంటే ఎంత ప్రొడక్షన్ కావాలి, ఇది ఎలా తీయాలనే నాలెడ్జ్ ఉండాలి. ఒక సినిమా చేస్తున్నామంటే సీరియల్లో మనము ½ an hourలో చెప్పే కంటెంట్ సినిమాలో 3 నిమిషాల్లో చెప్పాలి. 100%. ఇదిరా అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్కటి. నీకు ఫేమ్ అనేది ఎన్ని రకాలుగానే వస్తుంది. ఇప్పుడు మన ఊర్లో ఒక టిఫిన్ సెంటర్ ఫేమస్ అన్న, వాడు తోపు, వాడిని కొట్టేవాడే లేడు, వాడు ఎదురు ఎవడు పెట్టా బతకడు. అదే టిఫిన్ సెంటర్ వచ్చి హైటెక్ సిటీలో బతకమని చెప్పండి,
Correct. ఈ ప్లాట్ఫామ్లో బతకలేడు కదా వాడు. ఓకే ఓకే బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్, బిగ్ బాస్ ఆడియన్స్ వేరు, తర్వాత సినిమా అనేది ఇంకో ప్లాట్ఫామ్. అది బిగ్ బాస్లో నీకు పేరు వస్తుంది అంతే, అక్కడి నుంచి సినిమాకి వచ్చి మళ్ళీ కింద నుంచి కష్టపడాల్సిందే. ఈ ప్లాట్ఫామ్ వేరు, ఆ ప్లాట్ఫామ్ వేరు, ఒక్కొక్క ప్లాట్ఫామ్. ఇప్పుడు అంతెందుకు నెట్ఫ్లిక్స్ ఉందన్న, అవును నెట్ఫ్లిక్స్కి అడిక్ట్ అయినవాడు తెలుగు సినిమాలు చూడు. కరెక్ట్. నువ్వు ఏ తెలుగు సినిమా చూసినా దీనికన్నా ఆ ఇంగ్లీష్ సినిమా బాగుంది, దీనికన్నా ఆ కొరియన్ సినిమా బాగుంది అంటాడు, కానీ వాడు దానికి అలవాటు అయిపోయాడు. ఇంక అలవాటు పడిపోయాడు అంతే. ఇప్పుడు బీసీ సెంటర్ ఉంది, వాడి దగ్గరికి వెళ్ళిపోయి నేను నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తా చూడరా అంటే నాకు అవసరం లే, వాడు చూడు. నాకు మాస్ హీరో సినిమా కావాలా, నాకు జనాలు పైకి లేయాలా, ఫైట్లు డ్యాన్సులు కావాలి నాకు అంటాడు. ఎందుకంటే ఆ కేటగిరీ అదే. అంతే. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో కూడా ఇది ఏ సెంటర్ సినిమా, బీ సెంటర్ సినిమా అని చెప్పుకుంటాం, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు. సో నువ్వు అక్కడ సక్సెస్ అయినావని ఇక్కడ కావాలని రూల్ లేదు కదా. ఇప్పుడు యూట్యూబ్లో యాంకరింగ్ చేస్తారన్న, ఓకే, ఇదే యాంకర్ని తీసుకెళ్ళి ఒక 10 మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెట్టి హ్యాండిల్ చేయమంటే కొందరు చేస్తారు, కొందరు చేయలేరు. అది మన చేతిలో ఉండదు కదా. కరెక్ట్. నువ్వు అక్కడ బాగా చేసినావు, ఇక్కడ చేయలేదంటే అంతే. అది ఇప్పుడైతే ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏ కేటగిరీ సినిమాలని ఇష్టపడతారు? నాకు అన్ని రకాలు ఇష్టమైన. ఇప్పుడు నేను ఒక 8 మంది డైరెక్టర్లని పరిచయం చేయాలన్నా 8 స్టోరీలు ఉన్నాయి నా దగ్గర. ఒకటి రామ్కామ్, ఇంకొకటి వచ్చేసి కామెడీలో మర్డర్ మిస్టరీ, ఇంకొకటి ఒక దొంగ స్టోరీ. అది ఒక దొంగ ఈగో హట్ అయితే ఏం చేస్తాడు అంటే దొంగతనాన్ని అంతా వదిలేసి ప్రశాంతంగా మామూలు జీవితం బతికేవాడికి నువ్వు దొంగ 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 అని అంటుంటే అందరూ వాడికి ఈగో హట్ అయింది, వీడేం చేస్తాడు, ఇలాంటిది ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మైథాలజీది ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి ఒక దేవాలయాల గురించి ఒకటి ఉంది. అంటే కొన్నిసార్లు మనకు రోడ్డు అవసరం లేకుండా రోడ్డు వేస్తారు, అది ఎందుకు వేస్తారంటే లోపల ఏదో తవ్వుతా అంటారు. వీటి మీద రీసెర్చ్ చేసే ఒక కథ ఉంది. అన్ని రకాలు కావాలండి, ఎందుకంటే మనకు కమల్ హాసన్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. ఒక జోనర్ అనేది తీయడు ఆయన, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తీసుకుంటూ వెళ్తాడు. మనం ఏది ఎట్లుంటుందో తెలియదు, అన్ని రకాలు చేసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు మహేష్ బాబు ఇలా ఉంటాడు అలా ఉంటాడని మిమ్మల్ని మీద కానీ మీ కలర్ మీద కానీ ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అవహేళన చేశారా? ఇప్పుడు నా పేరు యాక్చువల్లీ విట్టా వెంకట మహేష్ బాబు, మా నాన్న పేరు విట్టా కృష్ణమూర్తి. ఓ కృష్ణ మహేష్ బాబు, ఆయన ఏదో అభిమానం కింద పెట్టుకున్నాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ పేరు ఏం పేరు రా అంటే మై నేమ్ ఈజ్ వివి మహేష్ బాబు సార్ అని చెప్పేవాడిని. పైనుంచి కింద చూసి నువ్వు మహేష్ బాబు అంటే ఏమో సార్ పేరు పెట్టారు నేనేం చేయాలా అనేవాడిని. అది ఏంటంటే ఉండేదన్నా అంత ఉండేది కాదు మరి కలర్ గురించి. ఇప్పుడు ఇప్పుడు ఎవడన్నా మనల్ని కామెంట్ చేసినంటే వాడి నాలెడ్జ్ అక్కడి వరకే ఉంది. కరెక్ట్. ఇప్పుడు మీరు కష్టపడి 2.5 గంటల సినిమా తీశారన్న, మీ మేకింగ్ అద్భుతంగా ఉంది, కానీ మీరు ఏం చేశారు మార్కెట్ కోసం ఒక 2 బోల్డ్ సీన్లు పెట్టుకున్నారు. ఇది అన్ని రకాల ఆడియన్స్కి ఉండాలి కదా. ఇప్పుడు ఆ బోల్డ్ సీన్ గురించి రివ్యూ ఇచ్చేవాడిని చూస్తే మీరు ఏమనుకుంటారు, వీడికి టెక్నికల్ నాలెడ్జ్ తెలియదు, దీని గురించి మాట్లాడతాడు తప్ప మిగతా దాని గురించి మాట్లాడట్లేదు అని అనుకుంటాం అంతే. వాడి నాలెడ్జ్ అది, మనం ఏం చేస్తాం వాడికి అట్లా. దానికి కూడా మీరు చాలా అందంగా సమాధానం చెప్పేస్తారా అంటే ఇంకా నాలెడ్జ్ ఎంతవరకే మనకి అంతే. వాళ్ళు డిస్కస్ చేసి వేస్ట్ కదా అలాంటి వాళ్ళతో, అంతే వేస్ట్. నేను నాలెడ్జ్ గురించి స్టోరీస్ రాసుకునేటప్పుడు సైకాలజీ బుక్స్ కొన్ని చదువుకున్నాను. స్టోరీస్ రాసేది అంటే క్యారెక్టర్లు ఎలా డిజైన్ చేసుకోవాలన్నప్పుడు వాటిల్లో ఏంటంటే అవతల మనిషితో ఒక 10 నిమిషాలు మాట్లాడితే వాడు ఏంటి అర్థమైపోద్ది. సూపర్. అప్పుడు వాడితో డిస్కస్ చేయాలా లేదా అనేది మనతో ఉంటుంది అంతే. మీరు అదే చెప్తున్నా, మీకు ఇదంతా కూడా అవతల మనిషి కరెక్టా కాదనేది కూడా మీకు ఒక అంచనాకు వచ్చేస్తారా ఒక 10-15 నిమిషాల్లో? అంతేనా, ఉంది కదా, అర్థమైపోద్ది. ఇది మీరు మాట్లాడే లాంగ్వేజ్ కడప, ప్యూర్ కడప లాంగ్వేజ్, ప్రొద్దుటూరు కడప ఏరియా లాంగ్వేజ్. మీ ఓన్ లాంగ్వేజ్తోని మీరు చాలా ఫేమస్ అయ్యారు. అవును. ఇప్పుడు యూట్యూబ్ అనేది మీకు ఫస్ట్ ఒక ఆధారం చూపించింది. అవును. ఇప్పుడు యూట్యూబ్లో ఇంకా సో మెనీ సోర్సెస్, బిజినెస్ యాంగిల్స్ వచ్చినాయి. ఎందుకు మీరు యూట్యూబ్లో ఎందుకు సాధించకూడదు అనుకుంటున్నారు? నేను యూట్యూబ్లో దగ్గర ఒక 400 వీడియోస్ చేసింట. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టడం పెద్ద మ్యాటర్ కూడా కాదు. బట్ నేను ఎందుకు పెట్టుకోలేదు అంటే పెట్టుకుంటే అక్కడే నేను ఇరక్కపోతా. ఇప్పుడు వారానికి 4 ఎపిసోడ్లు తీయాలి, 4 ఎపిసోడ్లు కంటెంట్ రాసుకోవాలి, షూట్ చేసుకోవాలి, టీంని పెట్టి చూసుకోవాలి, ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇప్పుడు నా టార్గెట్ సినిమాలు, నా టార్గెట్ అనేది మూవీస్. నెలలో ఒక 15 రోజులు నేను యూట్యూబ్లోనే కూర్చుంటే నేను ఏదైనా మూవీకి ఫోన్ చేసి డేట్లు ఎలా ఇవ్వగలుగుతాను? నాకేంటంటే నాకు తేజ గారు చెప్పింది, నువ్వు సినిమా కోసం వచ్చినావు, ఏ సినిమా వాడు ఫోన్ చేసి పలానా డేట్ కావాలన్నా ఓకే సార్ ఫస్ట్ డేట్ అవైలబుల్ ఉందా లేదంటే ఉంది సార్ నేను అడ్జస్ట్ చేస్తాను మీకు అనేది రావాలి. నువ్వు దీనికోసం వేరే చోట ఇరక్కపోవద్దు. ఓకే. ఇప్పుడు ఇది మెయిన్ సోర్స్ అనుకున్నప్పుడు వేరే చోట ఇరక్కపోకూడదు మనం. అది ఫ్యాంటాస్టిక్. అయితే
మీది నాకు పర్సనల్ లైఫ్ నాకు నిజంగా తెలియదు, లవ్ మ్యారేజ్ అని తెలిసింది. అవును. ఒకసారి శ్రావణి రెడ్డి గారి లవ్ స్టోరీ అని చెప్తారా? లవ్ స్టోరీ అంటే అంత అద్భుతమైన లవ్ స్టోరీ ఏం లేదన్న. ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చింది. కళ్ళ కింద కాటుకు పెట్టుకొని, ఈ కాలంలో కాటుకు పెట్టుకుని అమ్మాయిలు ఆడున్నారా అని నచ్చింది. ఒక సైడ్ నుంచి చూసి ఎక్కడో మా అమ్మలాగా కనపడింది. అబ్బా. సో నేను ఫస్ట్ చెప్పింది ఐ లవ్ యూ చెప్పలేదు, కానీ నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవాలని ఉన్నా. అప్పుడు ఇంకా కాలేజీలో చదువుకుండేది. సో పెళ్లి చేసుకోవాలని ఉన్నా, నీకు ఇష్టమైతే ఓకే అని చెప్పిన. అంటే ఆ అమ్మాయి అదేంటి, సరే ఫ్రెండ్స్గా అయితే ఉందాం, ఫస్ట్ నాకేం తెలియదు కదా నీ గురించి, సరే ఓకే అంటే. అమ్మాయిని ఏంటంటే నాకు ముందు నుంచే తెలుసు, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి బిహేవియర్ ఏంటి అన్నది అంటే తెలుసు. ఎట్లా పరిచయం మీకు? మా చెల్లెలు ఫ్రెండ్ అన్న. ఓహో, మీ చెల్లెలు. నేను హైదరాబాద్లో ఎక్కువ తిరిగేవాడిని కాదు, బెంగళూరుకి వెళ్ళిపోయి. ఇప్పటికి కూడా నేను హైదరాబాద్లో ఏ పబ్కి వెళ్ళను, బెంగళూరు మాత్రము మ్యాక్సిమం అన్ని తిరిగేస్తా అంటే. నేను సరదాగా తిరుగుతా. నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా అక్కడ సెటిల్ అయ్యారు, ఓకే, జాబులు చేస్తారు. బెంగళూరు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎంసీఏ చేసిన వాళ్ళంతా బెంగళూరులో జాబులు చేస్తారు. కానీ ఎంసీఏ చేసినప్పుడు, మీరు ఎంసీఏ చేసిన టైంలో కూడా మరి చాలా మంచి యూఎస్లో కానీ చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి, అయినా కూడా అసలు ఏమొద్దు మనకు సినిమా తప్ప ఏం ప్రపంచం లేదని. అంటే ఒక ఛాన్స్ తీసుకునే కదా, 1 year పోదాము అయితే ఉందాము. ఆ 1 yearలో ఫన్ బకెట్ అనేది లేదు, తెలుగు వన్ అనేది లేదు. తేజ గారు నాకు పిలిచి మోటివేషన్ ఇవ్వకుంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు నేను ఎక్కడో జాబ్ చేసుకునేవాడిని. బెంగళూరులో ఏ పబ్ దగ్గర హాయిగా తిరుగుతూ ఉండే, హ్యాపీగా తిరుగుకుంటే అక్కడ జాబ్ చేసుకునేవాడిని. అప్పుడు ఏంటి, ప్రతి సినిమా చూసుకొని ఇది బాగుంది ఇది బాగాలేదని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకునేవాళ్ళం. మామూలు ఇన్ని ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ నెంబర్ ఆఫ్ ఎక్కువ, చాలామంది ఎక్కువ. అవును. వీళ్ళందరిలోకి మీరు ఇష్టపడే కామెడియన్ ఎవరు, మీకు మోటివేట్ చేసే కామెడియన్ ఎవరు, పర్సనల్గా కూడా మంచి వ్యక్తిగా ఉన్న కామెడియన్ ఎవరు? నాకు మన తెలుగులో నాకు బాగా నచ్చిన కామెడియన్ వేణుమాధవ్. ఎందుకంటే సినిమాతో సంబంధం లేదు, ఆయన వచ్చాడంటే ఏదో ఒకటి చేసిపోతాడు. ఆయన ఏదో ఒకటి చేసి నవ్వించి వెళ్ళిపోతాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఆయన చేసిన మ్యాక్సిమం సినిమాలో ప్రతి డైలాగు ప్రతి ఒక్కడు బై హార్ట్ ఉంటుంది మైండ్లో. ఆయన నాకు బెస్ట్ కమెడియన్. అండ్ ఇప్పుడున్న కమెడియన్స్లో అంటే అందరూ బాగానే ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే నాకు అనిపించే పాయింట్ ఏంటంటే లాస్ట్ ఒక 5 years నుంచి తెలుగులో ఈ కామెడీ కంటెంట్ అనేది తగ్గిపోయింది. కరెక్ట్, కంటెంట్ అనేది తగ్గిపోయింది. కానీ మీరు కూడా ఒక క్యారెక్టర్స్గా మారిపోయారు. ఓన్లీ కామెడీ కోసం అనేది లేదు ఇప్పుడు. ఇదివరకు పర్పస్ ఆఫ్ ద కామెడీ కోసమే కొంతమంది నటినట్లు ఉండేవారు. అవును. ఇప్పుడు ఈ నటినట్లు అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఒక క్యారెక్టర్స్ డిజైన్ అయిపోయారు. అవును. అవునంటారా? నీకు సింపుల్ అని, ఒకప్పుడు ఒక 2 గంటల సినిమాలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కామెడీ కంటెంట్ అనేది ఉండేది. కరెక్ట్. ఇప్పుడు కెమెరా హీరోని దాటి పక్కకి వెళ్ళట్లే. ఏమున్నా కానీ రవితేజ గారి పుణ్యమా నాని అన్న పుణ్యమా అని చెప్పి హీరోలే అద్భుతమైన కామెడీ చేసి పెడతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది హీరోలు ఒప్పుకోవట్లే, వాడికన్నా పక్కన ఆర్టిస్ట్కి ఎక్కువ డైలాగులు అంటే ఒప్పుకోవట్లే. అవును. ఇప్పుడు నేను నిన్న కూడా ఒక పెద్ద డైరెక్టర్ చెప్పాడు, అసలు ఎంత పెద్ద డైరెక్టర్ అంటే, నేను సరే ఆ పేరు రివీల్ చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ. ఆ డైరెక్టర్ ఎంత బాధపడ్డాడంటే, ఫస్ట్ చెప్పినప్పుడు ఆ కమెడియన్స్కి ఎంత స్కోప్ ఉండింది, ఆ హీరో కూడా అంతకుముందు కామెడీ చేసి పెద్ద సక్సెస్లు కొట్టిన హీరోని, కానీ ఇప్పుడు ప్రతి సెకండ్ ఈ కామెడీ ఇక్కడ డైలాగ్ వద్దు, ఇది ఇక్కడ వద్దు, ఇది అవసరం లేదు, ఇది నా మీద ఇంకేముంది అని ఒక డైరెక్టర్ని మాట్లాడితే ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంది? ఏం చేయలేను. అంటే హీరో ఇండస్ట్రీ ఇది ఓన్లీ హీరో ఇండస్ట్రీ అని కాదన్న. ఫస్ట్ పాయింట్ నేను చెప్తా, జనాన్ని థియేటర్ తెప్పించేది హీరో. జనాన్ని థియేటర్, ఇప్పుడు నేను మహేష్ బాబు మూవీకి వెళ్తాను. ఇప్పుడు మహేష్ బాబు మూవీ వచ్చింది, చిరంజీవి గారి మూవీ వచ్చింది, పవన్ కళ్యాణ్ మూవీ ఫిబ్రవరిలో వస్తుందంట అంటారు. కానీ మహేష్ బాబు సినిమా అదిరిపోయిందిరా, పవన్ కళ్యాణ్ సినిమా అసలు మామూలుగా లేదురా, ప్రభాస్ సినిమా ఏం ఫైటరా అనుకుంటారు. కానీ అంటే హీరో వల్లే జనాలు థియేటర్కి వస్తారు, హీరో వల్లే, ఓన్లీ కేవలం హీరో వల్లే పుల్లింగ్ అనేది. సరే అన్న, నేను సింపుల్ చెప్తాను నీకు, హీరో అనేది మ్యాటర్ కాదు. పెద్ద డైరెక్టర్లు అందరూ స్టార్ హీరోలతో కాకుండా కొత్త వాళ్ళతో సినిమాలు తీయమని చెప్పండి. ఎందుకు? బిజినెస్ వర్కౌట్ అవ్వదు. ఎవడు థియేటర్కి వచ్చేదేవాడు, నీకు థియేటర్ తెప్పించేదేవాడు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇస్ ద ఎకనామిక్స్. నీకు మెయిన్ హీరోనే. మరి హీరో చుట్టూ కథ తిరిగినప్పుడు హీరో చుట్టూ కథ తిరిగితే హీరో చెప్పినట్టు కూడా కొన్ని వినాలి కదా. అంతే. మీరు అద్భుతమైన కథ రాసుకున్నారు అన్న, మీరు అద్భుతమైన కథ రాసుకున్నారు. మీకు నేను కాకుండా
ఇంకొక అబ్బాయి ఇప్పుడు రాము అనుకోండి, ఒక అబ్బాయి రాము అనే అబ్బాయి ఆల్రెడీ హీరోగా యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. మీరు రాముని ఊహించుకొని కథ రాశారు. ప్రొడ్యూసర్ దగ్గరికి పోతే ఆ అబ్బాయికి మార్కెట్ లేదు, మహేష్ విటాక్ మార్కెట్ ఉంది 4 కోట్లు. సో నువ్వు 2 కోట్లలో సినిమా అది, మనకు 2 కోట్లు ప్రాఫిట్ అంటాడు. అప్పుడు మీరు అతనితో వెళ్తారా, నాతో వెళ్తారా? కరెక్ట్. పోనీ నన్ను వదిలేసి అతన్నే పెట్టుకుంటారు అనుకోండి, ప్రొడ్యూసర్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? సరే మీరే డబ్బులు పెట్టి ఆ సినిమా తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ పోతే పోనీ నాతో మీరు రాసుకున్న కథకి నేను సెట్టే గాను, కానీ మాతో సినిమా చేశారంటే మీరు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి ఒక టీజర్ రిలీజ్ చేయగానే మీకు బిజినెస్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, అరే శివన్న హిట్ కొట్టారా, కమర్షియల్ హిట్ కొట్టారు లేదా మీరు? అలా అదే అదే ఇప్పుడు అంటే ఏదైనా ఎకనామిక్స్ అంటారు ఫైనల్ గా. అంతే కదా, ఎంటర్టైన్మెంట్ బతకాలి కదా. థియేటర్ వాళ్ళు బతకాలా, మన 24 క్రాఫ్ట్స్ ఉన్న యూనిట్ వాళ్ళు అందరూ బతకాలా, అందరికి పని ఉండాలా, నీకు ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది బతకాలన్నా? హీరోకే జై అబ్బా, నువ్వు చెప్పినట్టు హీరో వల్లే కదా. హీరో వల్లే. ఇప్పుడు డెసిషన్ ఎక్కడ ఉందంటే ఆ హీరో చేతిలో ఉంది. కరెక్ట్. ఆయన ఎలా డెసిషన్ తీసుకుని నేను ఇది కూడా నేను స్లైట్గా ఎక్కువ ఒప్పుకోవట్లే. కారణం ఏంటంటే ఈ మధ్య డైరెక్టర్స్ కూడా థియేటర్కి రప్పిస్తున్నారు. అవును, తక్కువ. అఫ్ కోర్స్ నేను చెప్తున్నా అదే కదా, డైరెక్టర్స్ తెప్పిస్తున్నారు. ఒక బ్యానర్తో సినిమా వస్తున్నారంటే కూడా ఆ బ్యానర్కి ఒక విలువ. ఈ మధ్య జనం మారుతున్నారు. పలానా డైలాగ్ రైటర్ సినిమా అంటే సినిమాకి వెళ్తున్నారు, ఒక పాట హిట్ అయితే సినిమాకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత రిజల్ట్ అనేది తర్వాత సంగతి. అంతే. అంటే ఒక ప్రమోషనల్ పాయింట్లో కూడా బాగా చేయగలిగితే నీకు సినిమా థియేటర్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటేనా, ఒక 1 కోటి రూపాయలు ఉంది నీ దగ్గర, 1 కోటి రూపాయలు సినిమాకే పెట్టి ప్రమోషన్ చేయడానికి డబ్బులు లేవు అనుకో, నువ్వు ఫ్లాపు. అంతే. 40 లక్షల సినిమాది 60 లక్షలు ప్రమోషన్ పెట్టు, సినిమా హిట్, కలెక్షన్లు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడు జనానికి ఏంటంటే సరే అన్న, ఇప్పటికిప్పుడు థియేటర్లో ఏం ఆడతాయి చెప్పండి? అదే గుంటూరు కారం. ఫిబ్రవరి 2024 ఏం సినిమాలు ఆడుతున్నాయి థియేటర్లో? ఓకే. మీకు ఎట్లా మీరు తక్కువ చెప్పాలంటే ఏందో ఒక 4 పేర్లు చెప్తారు. ఎందుకు? ఆ 4 పబ్లిసిటీ చేశారు కాబట్టి. సినిమా ఎలా ఉందో మీకు తెలియదు. అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, అది పబ్లిసిటీ చేశారు కాబట్టి మీకు తెలిసి. అదే రవితేజ గారి సినిమా. అంతే, ఆ పబ్లిసిటీ. దీంతో పాటు ఇంకొక 4-5 సినిమాలు ఉన్నాయి. మనకు గుర్తుండదు, మనం చూడం కూడా. ఎందుకంటే పబ్లిసిటీ లేదు. మనకి ఏది అట్రాక్ట్ చేస్తుందో అదే. ఇప్పుడు పబ్లిసిటీ అనేది నీకు టికెట్ తెంచుతుంది. తెంచిన తర్వాత నువ్వు ఇంప్రెస్ చేస్తావా ఏం చేస్తావు అనేది తర్వాత. అది సరే. ఇప్పుడు ఒక్కసారి డీటెయిల్డ్గా మీరు ఫస్ట్ శ్రావణి గారికి చూశారు, చెప్పేశారు, అమ్మాయి సరే ముందు ఏం లేదన్న, సింపుల్ కట్టే కొట్టేది చాలా 3 ఓకేనా, అద్భుతమైన లవ్ స్టోరీ కాదు. నేను చెప్తా, మీ చెల్లి ప్రపోజ్ చేసిన తర్వాత ఏమనిందంటే, మా ఇంట్లో ఒప్పుకోరు లవ్ మ్యారేజ్ అంటే అంత ఈజీగా, బట్ నాకు కూడా నీ గురించి తెలియదు, సో ఫ్రెండ్స్గా ఉందాం కొన్ని రోజులు. సరే ఓకే అని చెప్పి ఫ్రెండ్స్గా మామూలు కలిసేవాళ్ళు మామూలు. ఆ అమ్మాయి అప్పటి నుంచి నన్ను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఆ అమ్మాయికి కూడా నచ్చిన. ఎప్పుడు జరిగింది మ్యారేజ్? మ్యారేజ్ జరిగింది సెప్టెంబర్లో. మొన్న లాక్డౌన్లోనే చేసుకోవాల్సింది, బట్ ఏంటంటే గ్రాండ్గా చేసుకుందాము అనేది ఒకటి ఉండింది మైండ్లో. ఈ మన పెళ్ళికి ఎవడన్నా ముసలోడు వచ్చి కరోనా టైంలో వాడు చనిపోయి తాత ఎట్ట చనిపోయారు అంటే పలానా మహేష్ గారిని పెళ్ళికి వెళ్ళి చనిపోయారు అనేదానికన్నా కొంచెం ఇవన్నీ పోయిన తర్వాత నిదానంగా చేసుకున్నాం గ్రాండ్గా అనేసి సెప్టెంబర్లో వేసుకున్నాం. క్లారిటీగా ఉన్నాం. సమ్మర్లో ముహూర్తాలు ఉన్నాయి, బట్ ఏంటంటే కడపలో చచ్చిపోతారు. నేనే భయపడతా కడపకి వెళ్ళాలంటే సమ్మర్లో. సో హ్యాపీగా చలికాలం వానకాలంలో వేసుకుందామని సెప్టెంబర్లో. మధ్య కొంతమంది కమిడియన్స్ రాజకీయాల వైపు చూస్తున్నారు బాగా. మీకు రాజకీయంగా నాలెడ్జ్ ఉందా? నాలెడ్జ్ ఏం లేదన్న, పేర్లు కూడా తెలుసు నాకు. అదేంటి చదువుకున్నాడువి, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు అసలు ఇంట్రెస్ట్ లేదంటావా? ఇంట్రెస్ట్ లేదు అటు సైడ్ అసలు. ఇప్పుడు సింపుల్ చెప్పనా మీకు, సింపుల్గా చెప్పాలంటే మా ఊర్లో ఓటేయడానికి వెళ్ళా, లైన్లో ఉన్నా. మామూలుగా అందరూ పలకరించారు, మహేష్ బాగున్నావా అంటారు కదా, అట్లా పలకరించారు. ఒక ఆయన పలకరించింటే బాగున్నా అని చెప్పిన. వెళ్ళిన తర్వాత సరే సైలెంట్గా నిలబడుకున్నా. ముందర అడిగి ఎవరు అయినా అన్న, నువ్వు దేనికి వచ్చినావు? ఓటేయడానికి వచ్చినావు. ఓకే, నువ్వు ఏ పార్టీకి ఓటేయాలనుకున్నావు? పలానా పార్టీకి. ఆ పార్టీలో మెంబర్ అయినరా? ఇప్పుడు నువ్వు ఓటేస్తే ఆయనకేరా పోయేది అన్నాడు. అవునా? సో నేను క్యాండిడేట్ ఏంటంటే ఇప్పుడు జగన్ అన్న, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టము, జగన్ అన్న అంటే ఇష్టం. సో ఆయనకు ఓటేద్దాం. నాకు అయితే చెప్తాను నేను అది కూడా తెలుసు నాకు, ఇప్పుడు ఎన్ని శాఖలు ఉంటాయి అని. సో అట్లా అంటే అటు సైడ్ ఇంట్రెస్ట్ కూడా లేదు, అంతే ఆలోచన లేదు మీకు. అదే ఇప్పుడు మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అనేది మనకు టకీ మన నోటికి వస్తుంది. మిస్ పర్ఫెక్ట్ అని లావణ్య త్రిపాఠి గారు చేస్తున్న ఒక వెబ్ సిరీస్ రేపు February 2 నుంచి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతాను. దానిలో మీ గురించి మాట్లాడతా
ప్రొడ్యూసర్ గారు సుప్రియ గారు కానీ మీ డైరెక్టర్ విశ్వక్ కానీ చాలా బాగా మాట్లాడారు. ఏంటి అందులో మీరు కూడా మీ పక్కన ప్రభాస్, జూనియర్ ప్రభాస్, ఇప్పుడు అంటే జూనియర్ ప్రభాస్ సినిమాలో చేసిన అతను, పృథ్వీరాజ్ సలార్లో చేసిన అతను, అబ్బాయి పేరు రోషన్. అబ్బా చాలా మంది రోషన్లు అయిపోయారు. శ్రీకాంత్ కొడుకు రోషన్, సుమ కొడుకు రోషన్, ఈ అబ్బాయి రోషన్లో మయమైపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ అబ్బాయికి మీకు ఏదైనా మంచి ట్రాక్ ఉండిందా? ట్రాక్ అంటే మొత్తం ఉన్నదే ఆ వెబ్ సిరీస్లో ఉండే క్యారెక్టర్లే లావణ్య గారు, అభిజిత్ గారు, ఝాన్సీ గారు, హర్షవర్ధన్ గారు, వీళ్ళు నలుగురు కాకుండా మేము ముగ్గురం. సో మొత్తం ఉన్నదే అక్కడ 7 మెయిన్ క్యారెక్టర్లు. 7 మెయిన్ క్యారెక్టర్లో మాది ఒక ట్రాక్ అంతే. మీ ట్రాక్ ఇప్పుడు దాని గురించి అంటే ఇప్పుడు అది వెబ్ సిరీస్. అవును. ఈ వెబ్ సిరీస్లో చేయటం కోసం మీరేమన్నా స్పెషల్ కేర్ ఉంటుందా, లేకపోతే స్పెషల్ ప్యాకేజీలు ఉంటాయా? సినిమా లాగానే ఉంటుంది అది కూడా? వెబ్ సిరీస్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ, ఇదివరకు ఒక వెబ్ సిరీస్ అని ఓటీటీ అనేది ఏదో చిన్నోళ్ళది, యూట్యూబర్స్ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళది అనుకునే ఒక మైండ్ సెట్ నుంచి ఇప్పుడు అది మెయిన్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఆర్టిస్టులు అందరూ మెయిన్ ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా రోజుకి 50,000 ఇస్తే తప్ప రాని, అంటే ఐ మీన్ నాకు తెలిసింది దానికి, అలాంటి ఒక మార్కెట్ని క్రియేట్ చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు? వెబ్ సిరీస్లో ఇప్పుడు మూవీస్కున్న బడ్జెట్ అయితే లేవన్నా. ఓకే. మూవీస్కున్న బడ్జెట్ అయితే లేదు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మూవీ అనేది టికెట్ కొన్న తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళి నువ్వు ఎట్లా తీసినా చూస్తాడు. వెబ్ సిరీస్లో చేతిలో రిమోట్ ఉంటుంది. నువ్వు 6 ఎపిసోడ్లు, ఫస్ట్ ఎపిసోడ్లో 15వ నిమిషం వాడికి నచ్చకుండా టక్కుని బ్యాక్ వెళ్ళిపోతాడు. ఇంకొకటి ఏంటంటే సినిమాలంత బడ్జెట్ లేదు వీటికి, తక్కువ బడ్జెటే. ఎందుకు ఉండదంటే ఇదే రీజన్, ఇంకా అంత డిమాండ్ లేదు కాబట్టి. ఇప్పటికైనా కానీ వెబ్ సిరీస్లో రిపీటెడ్ వెబ్ సిరీస్లు అనేది చాలా తక్కువ. కరెక్ట్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సినిమాకు మించిన కంటెంట్ ఇవ్వాలి, బట్ సినిమా రేంజ్ బడ్జెట్ పెట్టలేము. సో ఉన్న దాంట్లో దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళాలి. ఫ్యూచర్ అయితే ఇదే, వెబ్ సిరీస్లో ఫ్యూచర్ అయితే. కరెక్ట్. అంటే సినిమాలు ఎప్పటికీ అల్టిమేట్గా ఉంటాయి, కానీ వెబ్ సిరీస్లు అనేది ఇంకా ముందుకెళ్తాయి, బాగా ముందుకెళ్తాయి. సో ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే చేయాలి. అండ్ రెమ్యునరేషన్ కూడా సినిమాలకు ఉన్నంత రెమ్యునరేషన్ దీనికి ఉండదు, కొంచెం తక్కువే ఉంటుంది దీనికి. మీరు ఇంత టాలెంటెడ్ కదా, మమ్మల్ని ఎవరైనా డైరెక్ట్ చేస్తావా అని అడిగిన హీరోలు ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరికైనా హీరో కథ చెప్పారా? లేదు, నేను ఎవరు చెప్పలేదు, నాకు ఇంకా అంత నాలెడ్జ్ లేదు. ఓకే. డైరెక్షన్ వేరు, హీరోని హ్యాండిల్ చేయడం వేరు. ఓకే. బాగా చెప్పావు నువ్వు, చాలా వేరన్నా. నేను చెప్పాను, చాలా ఇంట్రెస్టింగ్ చెప్పావు, చెప్పండి. నా కథకు సెట్ అవ్వని ఒక హీరో నాకు వచ్చాడు అనుకోండి, ఆయన యాటిట్యూడు, ఆయన బిహేవియరు, మనం ఎలా మాట్లాడాలి, అంటే ఆయనతో ఎలా చేయించుకోవాలి అనేది అది వేరు అసలు పూర్తిగా. మీకు డైరెక్షన్ వచ్చింది, మీరు ప్రూవ్ చేసుకున్నారు, మీరు ఒక కథ రాశారు, ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేశారు, బడ్జెట్ వచ్చింది, హీరో వచ్చాడు. ఇప్పుడు మీరు ఫస్ట్ది పాస్ అయిపోయారు, ఇది డైరెక్షన్ పరంగా పాస్ అయ్యారు. ఇప్పుడు మీరు హీరోని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దొరికాడు కదా అని చెప్పేసి హీరోతో ఏది పడితే అది తీయలేం. ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంటుంది, దానికి తగ్గట్టు తీయాలి. ఆయన ఇంతకుముందు చేసిన సినిమాల్లో ఇప్పుడు మీరు ఒక సీన్ రాసుకున్నారు, ఇది ఇంతకుముందు ఒక సినిమాలో వేసినాడు ఆయన, అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ వేరేలాగా చేయాలి. దానికి ఆయన డౌట్లు అడుగుతాడు, హీరోలు డౌట్లు అడుగుతారు, ఇది ఎందుకు అని. ఆయన్ని మీరు అంటే ఆయన్ని ఒప్పించిన నాలెడ్జ్ ఉండాలి మీ దగ్గర. అదే. తర్వాత కెమెరామెన్తో పని చేయించుకునే నాలెడ్జ్ ఉండాలి. డైరెక్షన్ అనేది అసలు అది అల్టిమేట్ పెద్ద మ్యాటర్ అసలు. అది అలా అంత పెద్ద మ్యాటర్ని ఇప్పుడు మీరు ఎలా చేశారు? అంతా మా వాళ్ళే కదా. ఏదైనా కూడా అఫ్కోర్స్ 24 క్రాఫ్ట్స్కి కెప్టెన్ అంటే మొత్తం మా వాళ్ళే, టీం అంతా మా వాళ్ళే. సో నేను బయట వాళ్ళు ఎవరిని పెట్టుకోలేదు, మొత్తం మా వాళ్ళే. నేనేం చెప్తే అది ఇంటరు, నేనేం చెప్తే అది చేస్తారు, అంతే. ఫైనల్గా ఎలా వచ్చింది అవుట్పుట్? ఫైనల్గా సూపర్ అన్న, అసలు అదిరిపోయింది. అంటే మేము అనుకున్న దానికన్నా. నీ సినిమాలు చూస్తుంటారు కదా మీరు ఒక రివ్యూ రైటర్గా చెప్తే నీ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు? నేనా, కథకు అది నచ్చుతా, అంటే స్టోరీ సీన్లో నచ్చుతా లేదో నాకు తెలియదు, కానీ మేకింగ్ పరంగా అయితే కనుక 10కి 9 ఇచ్చే హ్యాపీగా. ఓకే. 10కి అదే ఆ బడ్జెట్లో 10కి 9 ఇచ్చుకుంటా. జడ్జిమెంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఆ రోజు నా సినిమాతో పాటు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో అక్కడ కంపారిజన్ వస్తుంది మనకు. ఓకే. అలా ఎందుకు వస్తుంది? మహేష్ ఇలా హనుమాన్ అనేది ఒకసారి వీళ్ళు సపరేట్గా తీసుకున్నారు, గుంటూరు కారం అనేది సపరేట్గా, నా సాయిబరంగా సపరేట్గా తీసుకున్నారు. సైంధవ్ అన్నీ వచ్చి ఒకసారి పడినాయి కదా. ఇప్పుడు ఆడియన్ ఏంటి, వీళ్ళ కష్టం వాళ్ళ కష్టం అనేది ఉండదు. నన్ను ఇది ఎంటర్టైన్ చేసింది, ఈ 4 నేను ఒకదానికి వెళ్తా ఈరోజు, అది మన చేతుల్లో ఉండదు, అది హిట్ కింద లెక్క, అంతే. ఇంకొకటి, ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఆడియన్కి ఏది నచ్చుతుందో మనకు తెలియదు. అది వర్కౌట్ అయిందంటే సినిమా ఇండస్ట్రీ ఇట్లుండదు.
ఇండియాలో బిగ్గెస్ట్ బిజినెస్ ఇదే అవుతుంది. 100%. అన్ని వదిలేసి దీని మీదకి వస్తారు మొత్తం. ఫైనల్గా ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా కరెక్టే, ఇదే పెద్ద బిజినెస్ యాక్చువల్లీ. అయితే దీన్ని చేయటం రావాలి. ఇప్పుడు నువ్వు కాబట్టి అందా మా వాళ్ళే అని నువ్వు ఒక బడ్జెట్లో సినిమా చేసుకున్నావు, కానీ అదే నిన్ను ఒక బయట ప్రొడ్యూసర్ వచ్చి చేయమంటే ఆ బడ్జెట్లో చెయ్యవు నువ్వు. అవ్వదు, అది డబల్ అవుతుంది. అవ్వదు. అర్థమైందా? అంటే నీకున్న ఎక్స్పీరియన్స్ చాలా నీకు హెల్ప్ అవుతుంది ఇక్కడ. అవును, కరెక్టేనా? నీకు ఇక్కడ పని దొరకడము డబ్బులు రావడం పెద్ద మ్యాటర్ కదన్నా. నీకు పని నేర్పించేవాడు ఉండాలి ఫస్ట్ ఇండస్ట్రీ. కరెక్ట్గా నీకు పని నేర్పించే గురువు ఉన్నాడంటే సక్సెస్ అంతే. అది వస్తుంది. ప్లస్ నీకు కూడా ఉండాలి నేర్చుకోవాలని. నీకు టార్గెట్ కరెక్ట్గా ఉండాలి. అవును, నీకు గోల్ పెద్దగా ఉండాలి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి దగ్గర చాలా మంది పనిచేశారు. రాజమౌళి గారు ఒక్కరే రాఘవేంద్రరావు గారి శిష్యుడిని, అంటే రాఘవేంద్ర గారు కూడా నా శిష్యుడిని గొప్పగా చెప్పుకునే స్టేజ్కి వచ్చాడు. అంతే కదా. దాని ముందు తరంలో బి గోపాల్ గారు, ఏ కోదండ రామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రాఘవేంద్ర గారి దగ్గర చేశారు. ఓకే, అంటే మేము నాకు ఈ జనరేషన్ గుర్తు. జస్ట్ ఊరికే మన నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు కాంట్రవర్సీలు చాలా ఈజీగా ఫట్మన్ అలా వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడన్నా వచ్చినాయా? నాకేం రాలేదు, ఇంతవరకు ఏం రాలేదు. మేమ్ పేజెస్ వాళ్ళు కూడా నా గురించి ఎక్కువ మేమ్స్ కూడా వేసేవాళ్ళు కాదు. నేను ఒకసారి ఏదో నా గురించి ఒక మేమ్ వచ్చింది. మేము వస్తే నాకు ఎవరో షేర్ చేశారు, నీ గురించి ఒక మేమ్ పడింది చూడని. చూసి నవ్వుకున్నా, బాగా నవ్వుకొని ఆ పేజ్ వాడికి మెసేజ్ చేసి, డార్లింగ్ నీ నెంబర్ డార్లింగ్ అని ఫోన్ చేసి, థ్యాంక్ యూ డార్లింగ్, ఫస్ట్ మేము వేసినావు నా పైన అన్న, నువ్వేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అన్న, నన్ను వేసుకుంటారన్న కామెంట్లలో అన్నాడు. ఏమైందిరా అంటే, నీ గురించి మేం పడింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను నీ గురించి నవ్వుతూ ఒక జోక్ వేసాను, అప్పుడు కింద కామెంట్ చూడన్నా అని చెప్పి వాడు స్క్రీన్ షాట్లు పంపించాడు. అంటే కష్టపడే వాడి గురించి ఎందుకు నువ్వు మేం చేస్తావు, కష్టపడి పైకి వచ్చాడు మనోడు, నువ్వు వీళ్ళ మీద జోకులు వేసేదా అది ఇది. నేను నీకేం లేదన్నా, వాళ్ళ వల్ల నేను డిలీట్ చేస్తాను అని చెప్పి డిలీట్ చేశాడు. తర్వాత నేను కొంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ వాళ్ళని కూడా అడిగితే, ఎందుకు ఇట్లా కొన్ని వస్తుంటాయి కదా పుకార్లు, నా గురించి ఎందుకు ఎక్కువ రావంటే అన్న, కష్టపడి పైకి వచ్చిన వాడిని ఎవ్వడేమన్నాడు అన్న ఫస్ట్ పాయింట్. రెండవది, టాలెంటెడ్ అండ్ వ్యక్తిగతంగా మంచోడు అనేవాడి జోలికి ఎవడే కానీ రాడు. నీ గురించి ఏదన్నా పొరపాటున ఒక పుకారు వచ్చినా కానీ, గాసిప్ వచ్చినా కానీ అది నమ్మడు ఫస్ట్ ఎవడే కానీ. ఇప్పుడు సడన్గా వీడేదో చేశాడంటాడు కానీ, వీడు ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎప్పుడు అందరికి వీడి గురించి అందరికీ తెలుసు, వీడు ఇలాంటి వాడు కాదని సైలెంట్గా ఉంటారు ఫస్ట్. ఎవడైతే అతి చేస్తాడో వాడి గురించి ఎక్కువ పడతాయి. కరెక్ట్. ఇవన్నీ చూసి ఇప్పుడు మీ ఇండస్ట్రీలో, ఐ మీన్ సినిమా ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ రకరకాల ఫైనాన్షియల్ కావచ్చు, అమ్మాయిల విషయాలు కావచ్చు, ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే ఆడవాళ్ళ విషయాలు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా ఇంట్లో వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదన్న ఇండస్ట్రీ గురించి అసలు. శ్రావణి గారికి కూడా తెలియదు అస్సలు. పట్టించుకోరా? సంబంధమే లేదు అసలు, పట్టించుకోదు. సినిమాలు ఎక్కువ చూడదు ఫస్ట్ పాయింట్, సినిమాలు చూడదు. ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి పెరిగిందంతా కర్ణాటక, జాబ్ చేసింది చెన్నై. సో మ్యారేజ్ తర్వాత హైదరాబాద్కి వచ్చింది. తెలుగు కన్నా కన్నడ, హిందీ, తమిళ్ ఎక్కువ చూస్తుంది, తెలుగు చాలా తక్కువ. నాకేంటంటే, మన క్యారేజ్ అంతా డోర్ బయటే మన చెప్పులు వదిలేసింది కదా, డోర్ బయట క్యారేజ్ అంతా వదిలేసి ఇంట్లోకి ఫ్రెష్గా వెళ్ళాలి. సో ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మనం ఒక టైంలో డౌన్లో ఉంటాం, ఒక 6 నెలలు ఏ ప్రాజెక్టులు లేక, అప్పుడు ఇంట్లో వాళ్ళు సాగు కట్టద్దు. నువ్వు ఖాళీగా ఉన్నావు, వాళ్ళు చూడు ఇట్లున్నారు, వాళ్ళు చూడు ఇట్లా, వాడు చూడు ఆ కారు కొన్నాడు, ఇటు చూడు ఇది కొన్నాడు, వీళ్ళు చూడు ఇట్లా వేస్తారు, నువ్వు లాగులు చేసుకోవచ్చు కదా, నువ్వు సీరియల్ చేసుకోవచ్చు కదా, ఇవన్నీ లేవు నాకు ఇంట్లో. ప్రశాంతంగా ఉంటుంది అంతే. అది ఇది చాలా బ్యూటిఫుల్గా చెప్పా. అసలు మీ ఆవిడ అయితే బెంగళూరు, చెన్నై, తెలంగాణ నాకు చెప్తుంటది తమిళ ఆర్టిస్టుల గురించి, కన్నడ ఇండస్ట్రీ గురించి, తర్వాత హిందీ బిగ్ బాస్లో ఏమన్నా వచ్చిందంటే ఇట్లా అయిందని చెప్పేసి మొత్తం చెప్తుంటది నాకు. వెరీ గుడ్. అట్లా అంటే నాలెడ్జ్ షేరింగ్ అయితే పనికి వస్తుంది తప్ప మిగతా విషయాల్లో తలకానే లేదు మనకి. ఆరామ్సే కూర్చోవచ్చు, పని లేకపోయినా రాసుకుంటా కూర్చోవచ్చు. నా సినిమానే, నేను సినిమా తీసే కదా, నేను ఎన్నోసార్లు స్టూడియోకి వెళ్తుంటా, ఎడిట్ షూట్లో నేను వేసుకుంటా, ఒక్కసారి పిలుస్తాను, నువ్వు రా ఒకసారి నాకు జడ్జిమెంట్ ఇద్దంటే, థియేటర్లో అయితే నేను థియేటర్కి వస్తా, నీ సినిమా నీ ఇష్టం, నాకు సంబంధం లేదు అంటది. మరి ఇంత డబ్బు పెడుతున్నావు, ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నావు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ అడగరా? అది లేదన్న, అదేం లేదు. నేను ఏంటంటే, ఆ అమ్మాయి చాలా ఆస్తిపరురాలా? అదేం లేదన్న, వాళ్ళు మిడిల్ క్లాస్ మనలాగానే. సో ఏంటంటే, నేను ముందే చెప్పా, పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత నేను ఏ రిస్క్ తీసుకోలేను, ఎందుకంటే ఉన్నదంతా సేవింగ్స్కి వెళ్ళాలి. పెళ్ళికి ముందే నేను రిస్క్ తీసుకుంటా, సో పెళ్ళికి ముందే నేను ప్రొడక్షన్ పెడతానని చెప్పేసిన. సూపర్. ఏం ప్రొడక్షన్ హౌస్ పేరేంటి? MVM పిక్చర్స్.
మహేష్ విట్ట మోషన్ పిక్చర్స్. మహేష్ వెట్ట మోషన్ పిక్చర్స్. మోషన్ పిక్చర్స్. దాన్ని ఎంవిఎం పిక్చర్స్ అని పెట్టేసిన. సూపర్. సో ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను రిస్క్ తీసుకోలేనేమో. అదే నెక్స్ట్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్లతో తీసుకోవాల్సిందే. ఎందుకంటే ముందే చెప్పి ఇప్పుడు ఊర్లో ఇల్లు కొనుక్కోవాలి, ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలి, నెక్స్ట్ పిల్లలు పుడితే వాళ్ళ గురించి సేవింగ్స్ చేసుకోవాలి, స్కూల్ ఫీజులు, చాలా పెద్ద బాధ్యతలు వచ్చేస్తాయి. ఎక్కడన్నా అమ్మ నర్సరీకి ఎల్కేజీకి లక్షలు అంటే గుండెలు జల్ల. నా 10th క్లాస్ ఫీజు 3,500. ఇప్పుడు 4 లక్షలు మినిమం, 6 లక్షల నుంచి 10 లక్షల దాకా అవుతుంది. నా ఇంటర్ మొత్తం 8,000 అయిపోయింది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే నా డిగ్రీ ఫీజు 6,000 సంవత్సరానికి. మీ ఊరు వెళ్ళిపో. ఇప్పుడు పుస్తకాలు కూడా రావట్లేదు. 5,000 6,000. మీ ఊరు వెళ్ళిపో, జగనన్న స్కూల్స్ ఉంటాయి. నిజంగా మనం ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటే చెప్తున్నావు. మా నాన్న చదువు కన్నా నాకు మంచి చదువు చదివించాను. నేనేమనుకుంటా, మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్ద స్కూల్లో చదవాలనుకుంటాం కదా. అంతే, అదే మెయిన్ బిజినెస్ ఎడ్యుకేషన్కి. అంతే అంతే, అదే వీళ్ళ ఎమోషనల్ థాటే ఎడ్యుకేషన్కి అంత పెద్ద బిజినెస్. నన్ను బాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించాను మా నాన్న 7th డిస్కంటిన్యూ, నన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేనేమనుకుంటా, మా వాళ్ళు ఇంకా ఫారిన్లో చదువుకోవాలనుకుంటా కదా. వాడు చదువుతాడో లేదో వాడి ఇష్టం. తర్వాత కరెక్ట్. అంతే. అది సూపర్ అబ్బా, ఎంత నిజాయితీగా ఉన్నాయండి నీ మాటలన్నీ కూడా. ఏదో మన ఇద్దరం కూర్చొని ఆడుకుంటున్నట్టు ఉంది తప్ప ఏదో ఇంటర్వ్యూ లాగా లేదు. ఇకపోతే ఫైనల్ గోల్ ఏమనుకుంటున్నాం మహేష్? ఫైనల్ గోల్ అనేది ఏం లేదన్న, ఇండస్ట్రీకి రావాలా, వచ్చేసా. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే చాలనుకుని యాక్టర్ అయిపోయా. తర్వాత ఎప్పుడో ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ పెడదాం అనుకున్నా. అదేదో దేవుడి దేవాలు 29 ఏళ్ళకే ప్రొడక్షన్ హౌస్ పెట్టేసుకున్నా హ్యాపీగా. అండ్ నా లైఫ్లో 2 ఉన్నాయి, ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. 2 అయిపోయినాయి నాకు. 2 అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిందంతా బోనస్ లైఫే. ఇప్పుడు ఉండేది ఏంటంటే ఇంక ఇవన్నీ చిన్నటి ఇల్లు కొనుక్కోవాలి, డబ్బులు సేవింగ్స్ పెట్టుకోవాలి. ఈ పెద్ద మ్యాటరే కాదు. ఇవన్నీ అసలు లైఫ్లో జరిగిపోతాయి, అన్ని వాళ్ళంతటా అవే అన్ని జరిగి. ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఏ తప్పు దోవలో వెళ్ళలేదు, మనము అనుకున్న దాంట్లోనే వచ్చినాము, నిజాయితీగా వచ్చినాము, అనుకున్నది చేసుకుంటూ వచ్చినాము అనేది ఉంటుంది. నాకు తెలిసింది ఒకటి అడుగుతా, మహేష్కి రేపు పొద్దున్న దాకా సినిమా షూటింగ్ ఉంది, రేపు పొద్దున షూటింగ్ ఉంది అనుకున్నాక ఈరోజు రాత్రి ఫోన్ చేసి రేపు నీ షూటింగ్ క్యాన్సిల్ అయింది, నువ్వు ఆ సినిమాలో లేవని చాలా సందర్భాల్లో జరిగినాయి అనేది నువ్వు నాకు చెప్పలేదు, నాకు వేరే ద్వారా తెలిసింది. వచ్చినాయి, చాలా వచ్చినాయి. నిజమా అది? చాలా నిజమే. చెప్పా కదా. ఎందుకు అలా వస్తాయి? ఫస్ట్ ఫోన్ చేస్తారన్న, నీకేంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్స్ అందరు కూర్చున్నప్పుడు ఈ కాస్టింగ్లో ఈ క్యారెక్టర్కి మహేష్ విట్ట అయితే బాగుంటుంది అని డిస్కషన్ వస్తుంది. నన్ను ఆఫీస్కి పిలుస్తారు, మాట్లాడతారు, అంతా ఓకే అవుతుంది, రెమ్యునరేషన్ అంతా ఓకే అవుతుంది, అంతా ఓకే అవుతుంది. 1 రోజు 2 రోజులకు ముందు ఏమవుతుంది అంటే కనుక నా ప్లేస్లో ప్యాడింగ్ ఉంటారు. వెనల్ కిషోర్ అన్న కానీ, సత్య అన్న కానీ అయితే ప్యాడింగ్ ఉంటారు, లేదా కొత్త వాళ్ళు ఉంటారు. అదే నేను చెప్పింది. పుష్ప ఉంది, అదేలే ఇంకో కొంత పెట్టుకుంటే ప్యాడింగ్ వాళ్ళు వస్తారు. పుష్ప ఉంది అన్న, పుష్ప నన్ను పిలిచారు సుకుమార్ గారు. పిలిచిన తర్వాత చెప్పారు, ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇది, కేశవ అనే క్యారెక్టర్ అన్నాడు. సార్ ఇరగదీస్తాను సార్, నా స్లాంగ్ సార్ ఇది, హ్యాపీగా ఇరగదీసి. దానికి ముందు నేను రంగస్థలం కూడా ఆడిషన్కి వెళ్ళా, బట్ నాకు ఆ స్లాంగ్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఎందుకు ఫస్ట్ టైం వెళ్ళి సుకుమార్ గారి దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం అని చెప్పి నేను ఆడిషన్ ఇచ్చేసి వచ్చేసి, అన్న చూపియద్దు ఇది ప్లీజ్ అని. ఇది నా కోసం వచ్చిన తర్వాత ఏంటంటే 3 సంవత్సరాలు ఏం చేయొద్దు అన్నారు. ఓకే సార్, దాన్నే ఉంది. ఇప్పుడు మనకు కొన్ని గోల్స్ ఉంటాయి కదా, పలానాలతో పని చేయాలని. అంత పెద్ద పుష్ప బన్నీ అన్న, సుకుమార్ గారు ఓకే సార్ అని చెప్పా. తర్వాత నా తర్వాత చాలా అనుకున్నారు వాళ్ళు ఆప్షన్స్ కూడా. బట్ ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్ళాలనుకున్నారు, డేట్స్ ప్రాబ్లం ఉండకూడదు అనే దాంతో. అదొకటి ఉంటుంది అనుకొని మనోని జగదీష్ని తీసుకున్నారు. కొన్ని ఏంటంటే కనుక డైరెక్టర్ నన్నే ఊహించుకొని రాసుకుంటాడు, వీడైతేనే బాగుంటుంది అనుకుంటారు, అంతా చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ హీరో సైడ్ నుంచి ప్యాడింగ్ వెళ్తాం కదా, ఎందుకు మనకు మార్కెట్ ఉంటుంది ప్యాడింగ్ వెళ్తే అని చెప్పి ప్యాడింగ్ వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడు ప్యాడింగ్లోకి వెళ్తారు? తెలియదన్నా, అదేంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు కొంతమంది మిమ్మల్ని చూపించి మీకు ఎవరున్నారు ప్యాడింగ్ అంటే నాకు మహేష్ విట్ట ఉన్నాడు. చిన్న సినిమాలకి మీరు ఇప్పుడు సూపర్ ప్యాడింగ్ కింద లెక్క కదా. ఇప్పుడు నేను చెప్తా సింపుల్గా, ప్రియదర్శన్ ఉన్నాడా, పెళ్లి చూపులు సినిమా ఉంది. పెళ్లి చూపుల సినిమా కొత్త సినిమా కాబట్టి ఆయన కొత్త ఆర్టిస్ట్ కాబట్టి తీసుకున్నారు. ఎర్రగా తీసినాడు. దాని తర్వాత చాలా రోజులకి జాతరత్నాలు పడింది. అవును, మరి ఈ మధ్యలో ఎందుకు పడలేదు? అది తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. ఏది మనకు కసిరెడ్డి అబ్బాయి పేరు గుర్తు సడన్గా నాకు. ఇది ఉంది కదా, ఇది మన రాజావారు రాణివారు మూవీలో హీరోతో పాటు 2 ఉంటారు. ఎర్రగా తీశారు, యాక్టింగ్ ఎర్రగా తీశారు. దాని తర్వాత చాలా రోజులు పడింది వాళ్ళకి, మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్ అనేది చాలా రోజులు పడింది.
నీకేమైపోయిందంటేనా ఫస్ట్ మెయిన్ పాయింట్ రాయడం తక్కువ అయిపోయింది ఇండస్ట్రీలో. దాని తర్వాత ఏంటంటే కనుక మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనున్నా, ఏ ఈఎంఐలు లేవు నాకు, ఏ ఈఎంఐలు లేవు. క్యారెక్టర్ నచ్చితే చేస్తా, లేకుంటే లేదు. కొందరు ఉన్నారనమాట, ఈఎంఐలో ఇల్లు, ఈఎంఐలో కారు అన్నీ తీసేసుకొని నెల అయ్యేసరికి నేను ఎంతో కొంత కట్టుకోవాలి. ఆఫీసుల దగ్గరికి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ నన్ను పిలిచారు, అవును, మీరు ఒక ప్రాజెక్ట్కి నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి నేను అనుకుంటున్నా మహేష్ అన్నారు, నేను మాట్లాడేసాను మీతో, ఆ క్యారెక్టర్ డెవలప్ చేసాం మనము. అది ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉండాలి, వాడి బిహేవియర్ ఎలా ఉండాలి, తర్వాత వాడి గెస్చర్ ఎలా ఉండాలి, అన్నీ ఫిక్స్ చేసేసినాం, అయిపోయింది. ప్రొడ్యూసర్ కూడా మీరు నాకు మహేష్ ఇట్ట ఓకే అంతా అయిపోయింది ఫైనల్ అన్నారు. మీరు ఒక 10 లక్షలు అనుకున్నారు ఈ ప్రాజెక్ట్కి నాతో. సో ఈఎంఐ బ్యాచ్ ఉంది కదా, ఈఎంఐ బ్యాచ్ వచ్చేస్తారు. ఏది వాళ్ళు ఫస్ట్ నుంచి రారు, స్టార్ట్ అవుతుందనంగా వస్తారు మీ దగ్గర. సినిమా స్టార్ట్ అయిన దగ్గరికి వచ్చి మిమ్మల్ని సతాయిస్తారు. ఇంకా అన్నా నాకు డబ్బులు అవసరమే లేదు, నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటా అన్నా నేను అని చెప్పేస్తారు. అప్పుడు మీకు ఏదో వాడు ₹1,00,000 చేస్తారు వాడు నీకు. 10 లక్షలు 10%లో వచ్చేస్తుంది. నాకు చాలా మంది డైరెక్ట్ ఫోన్లు చేసి ఇట్లా వాడు వచ్చి కాళ్ళ మీద పడిపోతాడబ్బా, నాకు కూడా ప్రొడ్యూసర్కి సేవ్ చేసినట్టు ఉంటుంది కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం. ఓకేనా, దాన్నే ఉంది, చేద్దాం హ్యాపీగా. ఎలా ఉంటుంది మహేష్ అలాంటి టైంలో? ఎలా ఉంటుందంటే మన టైం వస్తుంది ఎప్పుడు ఒకసారి అన్నట్టు ఉంటుంది అన్న, అంతే. మన టైం వస్తుంది కదా బాధ. ఇప్పుడు కృష్ణార్జుద్ధం అనేది హిట్ అయింటే నాని అన్న నన్ను కామెంట్ చేసేవాడు, ₹1,00,000 ఆర్టిస్ట్లో నువ్వు ఈ సినిమా తర్వాత అని. అది హిట్ కాలేదు కాబట్టి ఇంకా అట్లా ఉన్నా. అది హిట్ అంటే నేను ప్యాడింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయాను. ఏమో మీరు అనుకుంటున్నారు కానీ నాకు తెలిసి నేనైతే, అంటే ఐ మీన్ ట్రూత్ మీకే తెలుసు, నేను అది చూసినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఆ పాటల్లో మీరు చేసింది కానీ, అబ్బా నాకు ఇంకా ఆ బునుగు సొక్క వేసుకున్న పిల్లగాడ పాట నాకు ఇంకా గుర్తు. అంటే ఇప్పుడు వచ్చి కూడా ఆ సినిమా 4 ఏళ్ళు అయిపోతున్నట్టు, అయినా కూడా నాకు ఇంకా మెస్మరైజ్గా మైండ్లో ఉన్నారు అంటే మీరు ఎంత కష్టపడి ఉంటారు పక్క నానిగారు కానీ మీరు కానీ అనేది నాకు అనిపిస్తుంది. అందుకని మళ్ళీ నానిగారితో మళ్ళీ మీకు అలాంటి మంచి సినిమా చేసే అవకాశం రాలేదు? ఇంకా పర్లేదన్న అసలు. దాని తర్వాత నాని అన్న కూడా ఆ రేంజ్ కామెడీకి ఇంకా వెళ్ళలేదు, అంటే ఆ రేంజ్ ట్రై చేయలేదు ఆయన. ఇప్పుడు మీరు అంటే సుందరానికి తీసుకుంటే మొత్తం ఆయనే చేసేసినాడు, మొత్తం ఆయనే చేసేసాడు. కరెక్ట్. ఒకవేళ ఏదైనా క్యాటర్ ఉందంటే కనుక ప్యాడింగ్ వెనల్ కిషోర్కి వెళ్ళిపోదాము, సత్యాకి వెళ్ళిపోదాము, ఇలా సప్తగిరన్నకి వెళ్ళిపోదాము అనేది పడుతుంది అంతే. అంటే ఇంకొకటి వాళ్ళ తర్వాత మీరంటారా? మీరు అంతే కదా, అంతే కదా. ఇప్పుడు పెద్ద ఆర్టిస్టే అంటే ఏం లేదన్న. ఇప్పుడు ఈ సంవత్సరము 20 సినిమాలు రిలీజ్ అయినాయి పెద్దవి. దీంట్లో ఏ ఆర్టిస్ట్ అయితే ఎక్కువ కనపడ్డాడో ఆయన ప్యాడింగ్ అంతే. ఓకే. ఇప్పుడు అంటే నాకు నిజంగా ఆ లెక్కలు తెలియవు. నాకు ఆర్టిస్ట్ మంచోడైతే మంచి ఆర్టిస్ట్ అంతే. అది చాలా తక్కువ మంది. ఇప్పుడు వెబ్ సిరీస్ ఉంది మిస్ పర్ఫెక్ట్, దీనికి ఈ క్యారెక్టర్ కావాలి, ఆడిషన్ చేసినారు వాళ్ళు. నేను కూడా ఆడిషన్కి వెళ్ళాను, ఇచ్చిన తర్వాత మహేష్ విట్ట బాగుంటాడు అనిపించింది డైరెక్టర్కి. నన్ను అడిగాను, తెలంగాణ స్లాంగ్ చేయగలవా అన్నాడు. నేను పెరిగిందంతా మెహదీపట్నం అండి, తెలంగాణ వచ్చి నాకు, బట్ ఎక్కడ కుదరలేదు నాకు ఛాన్స్ అన్న. ఆయన ప్రాపర్ తెలంగాణ ఆయన కాబట్టి నేను చెప్పాను, నాకు డైలాగ్ ఎవరిని ఒకసారి చెప్తే ఆ పాజులు ఎక్కడ ఏం తీసుకోవాలనేది చెప్తే నేను చెప్పేస్తాను. సరే అని చెప్పి ప్రతి డైలాగ్ ఆయన చెప్పేవాడు, నేను చెప్పేసేవాడిని. అది ఎలా ఉండింది లావణ్య త్రిపాఠితో ఎక్స్పీరియన్స్? నేను ఏమని ఎక్స్ప్రెస్ చేశా, తర్వాత ఇది. సో ముందు నుంచే తెలుసు కాంబినేషన్ సీన్స్ తక్కువే కానీ మీ గురించి చాలా పర్టికులర్గా చెప్పింది స్టేజ్ మీద. మీ టాపిక్ రాగానే నవ్వుకుంటూ చెప్పారు, చాలా బాగా చేస్తాడు మహేష్ ఎక్స్పీరియన్స్. లావణ్య త్రిపాఠి గారు యాక్చువల్లీ సినిమాలో కనపడేదానికన్నా బయట చాలా జోవియల్ ఆవిడ. అవును, నాకు షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలా జోవియల్ ఆవిడ. ఏమో బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు తెలిసిన ఆర్టిస్ట్ ఆల్రెడీ అంటే ఓకే, మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, హ్యాపీగా చేయొచ్చు అనేది ఉంటుంది అంతే. ఇంకా ఎంతమంది హీరోలతో చేశారు మీరు ఇప్పటి వరకు? చాలామంది చేసిన, నాకు టక్కున అడిగితే పేర్లు కూడా గుర్తుండవు కానీ. అంటే పెద్ద స్టార్స్తోని రవితేజ గారితో చేశా, రానా అన్నతో చేశా, నాని అన్నతో చేశా, తర్వాత నాగశౌరి అన్నతో చేశా, సందీప్ కిషన్ అన్నతో చేశా, ఇంకా మన వైష్ణవ్ తేజ్తో చేశా. ఇంకా అంతే, నాకు టక్కున ఇది గుర్తున్నాయి అంతే ప్రస్తుతానికి. అట్లా ఫట్ మనీ అలా అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్లు కాబట్టి ఇవి గుర్తుంటాయి. అదే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసినప్పుడు వైష్ణవ్ చేత అంటే కొండపొలం చేసినట్టు, కొండపొలం కంటిన్యూగా చేసినట్టు చాలా పెద్ద క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది. తేజ సజ్జాతో చేసా, జాంబిరెడ్డి. అవును, జాంబిరెడ్డి. నాకు ఏ ఫుల్ లెంత్ క్యారెక్టర్లు ఉంటే గుర్తుంటాయి, ఒకరోజు 2 రోజులు నాకు గుర్తు కూడా ఉండవు అసలు అట్లా. ఇప్పుడు ఫైనల్గా మీరు వచ్చే సినిమా ద్వారా దాదాపుగా 100% ప్లస్ అవుతుందని అనుకుందాం. ఒకవేళ మీరు చేసే ప్రమోషన్ కానీ జనాలకి రీచ్ అవుద్ది అనుకుంటున్నారా, అవ్వదనుకుంటున్నారా?
చేతిలో డబ్బులు పట్టన్నా. ఉంది అది నేను అడుగుతుంది. డబ్బులు బట్టేనా మీ ఫేమ్ బట్టా? ఫేమ్ బట్టి మీకున్న కాదన్న. పరిచయాలను బట్టి మీరు ఏమన్నా చేసుకుంటారా? పరిచయాలు దేని పనికిరావన్నా ఇండస్ట్రీలో ఫస్ట్ పాయింట్. బా ఏం చెప్పావబ్బా, జీవిత సత్యం చెప్పావు నువ్వు. ఇలా ఇండస్ట్రీలోని పరిచయాలు దేనికి పనికిరావు అనేది నిజంగా అద్భుతమైన డైలాగ్. నువ్వు హిట్ కొడితే ఇంటికి పిలిచి శాలువాలు కప్పుతారు, ఓకేనా, కానీ హిట్ కొట్టాలా. హిట్ అది హిట్ అనే 2 అక్షరాలు అనేది మీ జీవితానికి చాలా ఇంపార్టెంట్. నువ్వు హిట్ కొడితే, నువ్వు హిట్ కొట్టావంటే మీ ఇంటికి వచ్చి నిన్ను కంగ్రాక్ట్ చేసిపోతారు. తర్వాత నిన్ను ఇంటికి పిలిచేసి డార్లింగ్ ఇరగదీసిన డార్లింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే చెప్పు అంటారు. హిట్ అంటే దాని ముందు స్ట్రగుల్ అనేది ఎవరికి అవసరం లేదు. ఎంత ప్రెషర్ ఉంది మహేష్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఒక సినిమా చేసి? ప్రెషర్ తక్కువ అన్న, ప్రెషర్ అనేది తక్కువే కానీ నేను నేర్చుకునేది ఎక్కువ ఉంది. ఇప్పుడు నాకు ఇది ఎంత హెల్ప్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి నేను ఎంత మిగిలియాలనేది నాకు మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఎంత ఎక్కడెక్కడ ఖర్చు ఎక్స్ట్రా పెట్టామనేది మీకు క్లారిటీ ఉంది. ఎన్ని సీన్లు బాగా తీయాలి, ఎన్ని సీన్లు సింపుల్గా తీయాలి, ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఏం రిలీజ్ చేయాలి, సెకండ్ షెడ్యూల్ తర్వాత ఏం రిలీజ్ చేయాలి, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి, డైరెక్ట్ కాంటాక్ట్లు ఎవరితో మాట్లాడాలి, ఏ ఓటీటీతో ఎవరితో మాట్లాడాలి, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ అంతే, డబ్బులు అనేది వస్తాయిపోతా పక్కన పెడితే ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ సంపాదించాలి. ఒక యూనివర్సిటీలో చదువుకున్నట్టే అంతే కదా. ఇప్పుడు దీని ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ తర్వాత టీజరు, సెకండ్ షెడ్యూల్ తర్వాత సాంగు, పోస్టర్లు, ఒక 2 ప్రెస్ మీట్లు. అప్పటికి ఇప్పుడు ఈ బిజినెస్ జరుగుతుంటుంది, ఇదంతా మనం సాంగ్ ఇదంతా వైరల్ చేసుకుంటుంటాము, ఈ లోపల షూటింగ్ అయిపోతుంది, బిజినెస్ అయిపోతుంది, అంతే. అబ్బా ఎంత బాగా చెప్పావు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా కూడా తప్పు. అసలు ఏమి షూటింగ్ చేయకుండా గ్లింప్స్ అని ఒక పెద్ద స్ట్రాటజీ వచ్చింది మార్కెట్లో. అవును. చాలా పెద్ద సినిమాలు, చాలా పెద్ద స్టార్స్ షూటింగ్ స్టార్ట్ అవ్వదు, ఏమవుతుంది. అవును. మీకు ఒక 30 సెకండ్స్ గ్లింప్స్తోని ఒక సినిమా టైటిల్ వస్తుంది. అవును. ఆ తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి, దానికి వచ్చిన కాంబినేషన్ వాల్యూని బట్టి సినిమా ఇండస్ట్రీలో అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలా వద్దనేది ఒకటి వస్తుంది. అవును. అది తెలుసా మీకు? తెలుసు. ఇది పెద్ద హీరోలకు కదన్నా. ఓకే, పెద్ద హీరోలకు కదా. ఓకే. నేను చెప్పేది సినిమా ఎక్కియాలంటే ఏం చేయాలనేది నేను చెప్తున్నా. ఓకే. మీరేం చెప్తారంటే సినిమాని ఎంత పెద్ద మార్కెట్ చేయాలనేది చెప్తున్నా. అసలు ఈ మార్కెట్ మనం అంచనా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడన్న, మా ఊర్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. మహేష్ విట్టా సినిమా కొనాలా, అసలు మహేష్ విట్టాకు మార్కెట్ ఎంత ఉంది అది కదా. మహేష్ బాబు సినిమా కొనాలి, ఎంత చెప్పండి ఫస్ట్ అంటారు, ఫస్ట్ ఎంత చెప్పండి, ఎంత అడ్వాన్స్ ఇమ్మంటారు అంటారు. మరి మహేష్ బాబుకి మహేష్ విట్టాకి తేడా లేదా? నాకు రావాలి. ఇప్పుడు అడివిశేష్ అన్న ఉన్నాడు, అడివిశేష్ అన్న ఫస్ట్ కర్మ అనే సినిమా తీసినాడు, అప్పుడు ఎవరికి తెలియదు 2006. ఇప్పుడు అడివిశేష్ అన్న సినిమా అనౌన్స్ అయితే చాలు, అడివిశేష్ అన్నది సినిమా అనౌన్స్ అయితే చాలు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అయిపోతుంది మొత్తం. బిజినెస్ టాలెంట్ కాదు, అదే కదా. ప్రతి కర్మ దగ్గర నుంచి నాకు పరిచయం. ఈ రోజుకి ఆ మనిషిలో ఇంకా చెయ్యాలనే కసి కానీ, ఆ కొత్తదనం కానీ, ఆ కష్టపడే తత్వం కానీ, ప్రొడ్యూసర్ సినిమాని చంపేస్తున్నా నేను బతికించుకుంటా సినిమాని అని చెప్పి సినిమాని బతికించే విధానం కానీ. నేను నిన్ననే ఒక హీరోకి ఉదాహరణ చెప్పా. ఇండస్ట్రీలో నాని, అడివిశేషు, విశ్వక్సేన్ లాగా సినిమాని కాపాడుకోవాలనే తపనున్న హీరోలు ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు పెద్ద హీరోలు అన్న. నాని అన్న మొన్న హాయ్ నాన్న చూసిన తర్వాత నాని అన్నకు దాసోహం అనిపించింది. అంటే అద్భుతమైన స్టోరీ వరల్డ్ కాదు, సింపుల్ మనం రెగ్యులర్ చూసే లొకేషన్లే. గెటప్పులు కూడా ఏం అద్భుతం లేదు, నార్మల్ గెటప్పులు. కథ కూడా నువ్వేం ఒక భయంకరమైన కథ చెప్పట్లే, సింపుల్ కథ చెప్తున్నావు. అన్నీ సింపుల్గానే ఉన్నాయి. నాని అన్న యాక్టింగ్తో ఇరగదీసినట్టు చూడు. నాకు చిరంజీవి గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్న, తర్వాత నాకు నాని అన్నే ఈ లైన్లోకి వస్తాడు అనేది అనిపించింది. సూపర్ సినిమాతో సూపర్. మీకు అంటే సుందరానికి చూడండి ఫుల్ వేరియేషన్, దసరా ఫుల్ వేరియేషన్, ఆయన అన్న ఫుల్ వేరియేషన్, ఇప్పుడు సరిపోదా శనివారము ఇది మళ్ళీ ఇంకొక వేరియేషన్. లేదు నాని అనేవాడు ఇప్పట్లో ఒక 50 సినిమాలు అయిపోయేటప్పటికి అలా మొత్తం ఆర్డర్లో రాసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ సంబంధం ఉండదు. అలాంటి రేంజ్ సెట్ చేసుకున్నాడు నటుడిగా కానీ వ్యక్తిగా కానీ. అది నిజం. ఎనీవేస్ అబ్బా సూపర్. అసలు నీతో మాట్లాడుతుంటే రేపటిదాకా మాడబుద్ధి అవుతుంది. ఫెంటాస్టిక్. మళ్ళీ నీ సినిమా టైంలో కలుద్దాం. నీ సినిమా రిలీజ్కి నేను ఏమన్నా హెల్ప్ చేయగలను ట్రై చేస్తాము. టాక్ తెలుగు ఎప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది మహేష్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, ఇదండి మహేష్ బాబుకి మహేష్ విట్టాకి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళ నాన్న కృష్ణమూర్తి గారి పేరుతోని కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు పేరుని ఈ మహేష్ విట్టాకి పెట్టుకున్నారు. ఇలాగ అనేక ఇంట్రెస్టింగ్ విశేషాలన్నీ మాట్లాడుకున్నాం.
మహేష్ ఇవాళ ఇలా వచ్చి మన ముందు వరకే కూర్చోాల ఎంతో కష్టపడ్డాడు. టైం వాల్యూ తెలుసు. ఇలాంటి టైం వాల్యూ తెలిసిన ఎంతోమంది మనుషుల్ని ట్యాగ్ తెలుగు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.